దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. సామెతల గ్రంథములో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14 నుంచి 19 వరకు నేను చదువుతాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14 వచనం నుండి 19 వచ్చినట్టు నేను చదివితే మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 14 నుంచి 19 వరకు నేను చదువుతాను. 14 నుంచి 19 వరకు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. గత కొన్ని వారముల నుంచి మనం జ్ఞానం గురించి మనం చూస్తున్నాం. జ్ఞానం అనేటువంటిది దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి కార్యము. ఇది శరీరానుసారమైనటువంటి మనుషుల జ్ఞానం కాదు, లేదనుకుంటే దయ్యముల యొక్క జ్ఞానము కాదు, కానీ దేవుని నుండి, దేవుని వలన కలిగేటువంటి జ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నాం. సహజంగా మనుష్య రీతిగా మనుష్యులకంటూ కొంత జ్ఞానం ఉంటుంది. అది కొన్ని సందర్భంలో కొంతమంది ఆత్మీయంగా ఉన్నటువంటి వారికంటే, కొన్ని సందర్భంలో శరీరానుసారం ఉన్నటువంటి మనుషులకి ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు. కానీ ఆ జ్ఞానము దేవుని దగ్గర నుండి వచ్చిందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే జ్ఞానం కొంతమంది చెప్పని చూస్తారు. యాకోబు పత్రికలో యాకోబు మాట్లాడుతూ అక్కడ మనుషుల జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, అలాగే దెయ్యముల జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, అలాగున్నే దేవుని జ్ఞానం గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటే చూడండి, అంటే మనం ఏమాల్సింది, కొన్నిసార్లు కొంతమంది మనం చాలా తెలియగలవాలనేసరికి అని మన గురించి పొగిడేసరికి మనం నిజంగానే అది దేవుని జ్ఞానం అని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, మనకున్నటువంటి జ్ఞానము అది శరీరానుసారమైన జ్ఞానమా, లేదంటే దెయ్యముల జ్ఞానమా, లేదనుకుంటే అది దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి జ్ఞానమా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిజమైనటువంటి జ్ఞానము నీకు లేదా ఇతరులకు కూడా మేలు చేసేటువంటి జ్ఞానము కేవలము దేవుని దగ్గర మాత్రమే మనకి వస్తుంది. అందుకే చూడండి, జ్ఞానము గురించి మనము జ్ఞానము సంపాదించుకోవడం ఇంపార్టెంట్. ఎంతమంది కూడా చెప్పని చూస్తారా, జ్ఞానమును సంపాదించుకోమని దేవుడు చెప్తున్నాడు. సంపాదించుకోవడం గురించి మాట్లాడుతుంది. జ్ఞానము ఘోషిస్తుంది, అంటే జ్ఞానము కేకలేస్తుంది, నేనున్నాను, మీరు నన్ను ఆహ్వానించండి, నా దగ్గర రండి, నన్ను సంపాదించుకోండి, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ జీవితాలు బాగుంటాయి అని జ్ఞానము ఘోషిస్తుంది. అందుకని జ్ఞానము సంపాదించుకోవడం అనగానే అదేంటంటే నువ్వు క్యాజువల్గా ఇంట్లో కూర్చుంటే జ్ఞానం రాదని అర్థం. సంపాదించుకోవడం అన్నావంటే నువ్వు యాక్టివ్గా కొన్ని కార్యాలు చేయడం ద్వారానే, అంటే నువ్వు జ్ఞానాన్ని వెతకడము లేదా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు చెప్తాడు, జ్ఞానం అంటుంది నన్ను జాగ్రత్తగా వెతికేటువంటి వారు నన్ను కనుగొంటారు. అంటే అర్థం ఏంటి, కొంతమంది కనుక ఒకవేళ జ్ఞానం సంపాదించుకోలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే, బైబిల్ని బట్టి చెప్తున్నాను, వాళ్ళు జ్ఞానాన్ని నిజంగా వెతకట్లేదని అర్థం. ఎందుకంటే వెతికితే, నన్ను జాగ్రత్తగా వెతికితే, సరే మాట చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వెతకడం చాలా ఇంపార్టెంట్. బైబిల్ జ్ఞానం ఏం చెప్తుంది, ఘోషిస్తే ఏముంటుందంటే, నన్ను వెతికితే అనట్లేదు, లేదా సింబల్ దొరికేస్తుంది అనట్లేదు, నన్ను జాగ్రత్తగా వెతికేటువంటి వారు నన్ను కనుగొంటారు. సరే, అంటే ఈ వెతకడం అనేది మనకి వెతకడంలో ఎంత సిన్సియారిటీ ఉండాలో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జ్ఞానం సంపాదించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం గుర్తించాలంటే, మన లైఫ్కి సంబంధించి మనకున్నటువంటి జ్ఞానము సరిపోదన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బహుశా దేవుడు మనకి ఎంతో కొంత జ్ఞానము గతంలో ఇచ్చుంటాడు, అది దేవుని దగ్గర వచ్చిన జ్ఞానం అయి ఉండొచ్చు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నీకు అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము నీకు అప్పటికి సరిపోద్ది, కానీ ఈ రోజుకి అది నీకు చాలదు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడే జ్ఞానమును వెతుకుతూ ఉంటాడు, ఎప్పటికప్పుడే జ్ఞానమును సంపాదించుకుంటాడు. జ్ఞానం అంటూ లైఫ్ టైంలో ఒక్కసారి నువ్వు అనుకుంటే నీకు వచ్చేస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే జ్ఞానం తరచుగా వెతకాలి. ఎందుకంటే నిజమైనటువంటి జ్ఞానవంతుడు ఏం గుర్తిస్తాడంటే, ఆయనకి ఎంత తెలిసినా సరే ఇంక నువ్వు ఆ వ్యక్తి ఏం గుర్తిస్తాడంటే, నేను చెప్తాను, జ్ఞానవంతుడు
చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా ఇంకొన్ని ఏం గుర్తిస్తాడంటే, నాకు తెలిసింది తక్కువ, నాకు తెలియంది చాలా ఎక్కువ ఉంది అన్న విషయం గుర్తిస్తాడు. ఇప్పుడు జ్ఞానవంతుడు నాకు తెలిసింది చాలా ఉండొచ్చు, అది దేవుడు ఇచ్చి ఉండొచ్చు, దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ కూడా చెప్తాడు. కానీ ఇంకొను ఏం గుర్తిస్తాడంటే, నాకు తెలిసిన దానికంటే నాకు తెలియనటువంటిది ఇంకా చాలా ఉంది అని జ్ఞానవంతుడు గుర్తిస్తాడు. అజ్ఞానం ఏమనుకుంటాడు అంటే, నాకు జ్ఞానం అవసరం లేదు, నేను తెలియగలవా అని అనుకుంటాడు. అంటే బేసిక్ అజ్ఞానం అంటే అర్థం ఏంటి? ఏదో తిట్టడానికి, ఏదో దూషించడానికి వాడుతున్నటువంటి మాట కాదు. అజ్ఞానం అంటే అర్థం ఏంటంటే, బేసిక్గా నీకు చాలా విషయాలు తెలియదని అర్థం. కాకపోతే కొన్నిసార్లు అజ్ఞానం అనేది ఎంత భయంకరంగా పనిచేస్తుందంటే, తనకి తెలియదన్న విషయం కూడా తెలుసుకోడు తను. ఎందుకంటే తెలుసుకుంటే కనీసం వెతుకుతాడేమో. కానీ చాలామంది అజ్ఞానం ఉంటూ నాకు జ్ఞానం సరిపోదని కూడా తెలుసుకోరు. ఇప్పుడు అదే పాయింట్. ఒకవేళ ఎంత జ్ఞానవంతుడైనా సరే ఒక పాయింట్ వచ్చేసరికి నాకు అన్నీ తెలుసు అన్నాడంటే అర్థం అంటే ఇక్కడ నుండి ఆ వ్యక్తి జ్ఞానవంతుడిగా ప్రవర్తించట్లేదు అని అర్థం. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే, నీకు తెలుసుకుంది చాలా తక్కువ, నీకు ఇంకా తెలియాల్సింది చాలా ఉంది, ఇంకా వెతుకు, నీకు చాలా దొరుకుతుంది, ఇంకా చాలా బయట జ్ఞానం సంపాదించుకోవడానికి చాలా ఉంది అని జ్ఞానం ఎప్పుడు కూడా వ్యక్తులకు లేదా మనుషులకి, జ్ఞానవంతులకు బోధిస్తూ ఉంటుంది. జ్ఞానం అంటుంది నన్ను వెతకండి నేను దొరుకుతానంటుంది జ్ఞానం. నేను ఘోషిస్తున్నాను, నా స్వరం వినిపింపజేస్తున్నాను, మీరు వినండి అని జ్ఞానం అంటుంది. అంటే అర్థం ఏంటంటే, నిజమైన జ్ఞానవంతుడు ఏమనుకుంటాడంటే, నాకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్న విషయం ఒక జ్ఞాని అయితేనే గ్రహిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి తన జీవితంలో జ్ఞానం సంపాదించేసుకున్నాను, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, సంపాదించుకోవాల్సిన జ్ఞానం ఏమీ లేదు అన్న పాయింట్కి లైఫ్ టైంలో ఎప్పుడు రాము. జీవితకాలం ఎప్పుడు రాము. ఎప్పుడు ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి, కొత్తగా తెలుసుకుంటూనే ఉండాలి. అందుకనే జ్ఞానం సంపాదించుకుంటే లైఫ్ టైం చేస్తుండవలసినటువంటి ఒక కార్యము, జీవితాంతం చేస్తుండాల్సిన కార్యం. ఇప్పుడు జీవితాంతం చేయడం అంటే చాలా కష్టం కదని అనుకుంటాం. కానీ బైబిల్లో చూడండి, ఎంత ఎక్కువ జ్ఞానము సంపాదించుకుంటూ ఉంటావో, తరచుగా జ్ఞానం వెతికి, నిజంగా వెతికి దాన్ని సంపాదించుకుంటావో, దానివల్ల మనకి చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, చాలా ఆశీర్వాదం ఉందంట. ఇక్కడ చూడండి, జ్ఞానమే చెప్తున్న మాట ఏమంటుంది చూడండి. అక్కడ బైబిల్ అంటుంది, ఇందట చదివిన వచనంలోనే కొన్ని చదువుతాను చూడండి. అక్కడ నా వల్ల రాజులు వెళ్తారంటుంది. ఆ తర్వాత చూడండి, నన్ను ప్రేమించి 17వ వచనము, నన్ను ప్రేమించు వారిని నేను తిరిగి ప్రేమిస్తానని జ్ఞానం అంటుంది. అది చూడండి, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమి, చూడండి స్థిరమైన కలిమి, జస్ట్ కలిమి అంటలేదు, స్థిరమైన కలిమి. స్థిరమైన కలిమియు నీతియు నా అద్దున్నవి, మేలి బంగారం కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము, సరే జ్ఞానం వలన కలుగు ఫలము మంచిది. ఆ తర్వాత చూడండి, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి, అంటే నా వల్ల మీకు వచ్చేటువంటిది చాలా మంచిది, దొడ్డదంటే మంచిది అని అర్థం. ఇప్పుడు చూడండి, అక్కడ నా వలన ప్రతిఫలం కలుగుతుంది, నా వలన కొన్ని మేళ్ళు వస్తాయని జ్ఞానమే చెప్తుంది. అందుకని చూడండి, అంటే బేసిక్ మనం కొన్నిసార్లు నాకు అది కావాలి ఇది కావాలనుకుంటాం. కానీ ఏమంటే తెలుసా, నీకు యాక్చువల్గా కావాల్సింది అది కాదు, నీకు యాక్చువల్గా కావాల్సింది జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం ఉంటే ఆ జ్ఞానమునకు ఫలము ఉంటుందంట. జ్ఞానం సంపాదించుకుంటే దాంతోపాటుగా ఐశ్వర్యము, స్థిరమైన కలిమియు, సంపద కూడా దాంతోపాటు వస్తాయంట. అందుకనే వాటానికి వెళ్ళకూడదు. ఐశ్వర్యం వెనక వెళ్ళావనుకోండి, నువ్వు ఐశ్వర్యం సంపాదించుకుంటావేమో, కానీ స్థిరమైనటువంటి కలిమి మాత్రం నీకు రాదు. నువ్వు సంపాదించుకుంది స్థిరపడాలంటే, నువ్వు సంపాదించుకుంది లాస్ అవ్వకూడదు అనుకుంటే నీకు జ్ఞానం చాలా అవసరం. అందుకని జ్ఞానం ఏముంటుందంటే, జస్ట్ నన్ను సంపాదించుకుంటే మీకు డబ్బు వచ్చేస్తుందని చెప్పట్లేదు, స్థిరమైనటువంటిది. అంటే ఎప్పుడు నీ దగ్గరే అట్టే ఉండేటువంటి రీతిలో ఐశ్వర్యం కానీ ఘనత కానీ ఏదైనా సరే నేను తీసుకొస్తానని జ్ఞానం చెప్పింది. జ్ఞానమును సంపాదించుకో, జ్ఞానమే ఆటోమేటిక్ మిగిలినటువంటి వాటిని తీసుకొచ్చేస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటి, ఈ రోజుల్లో ఏంటంటే ఈవెన్ ప్రపంచం కూడా మాకు అన్నీ తెలిసినటువంటి రీతిలో, ఈవెన్ నార్మల్గా మనిషి ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయిపోయింది కాబట్టి, టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి చాలామంది అనుకుంటుంటే ఇంకా ఇంత సైన్స్ టెక్నాలజీ అంత డెవలప్ అయిన తర్వాత ఈ రోజుల్లో కూడా దేవుడు అంటున్నారని అంటారు. కానీ చూడండి, యాక్చువల్ చెప్పాలంటే మనిషి ఎంత ఎక్కువ కనుక్కుంటున్నాడో యాక్చువల్ వాళ్ళు కూడా గ్రహించట్లేదు. కానీ నువ్వు చాలా విషయాలు కొత్తగా కనుక్కున్నది ఎందుకు ప్రూవ్ చేస్తుందంటే, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉందని ప్రూవ్ చేస్తుంది. నువ్వు ఈరోజు ఒకటి కనుక్కున్నావు కాబట్టి ఇంకా కనుక్కోవడానికి ఏమి లేదని కాదు. ఈరోజు నువ్వు ఒకటి కనుక్కున్నావు. చాలామంది మనుషులు ఏంటంటే, మనిషి చాలా సాధించేస్తున్నాను అనుకుంటాం. కానీ ఈరోజే నువ్వు కనుక్కున్నది ఏం చెప్తుంది అంటే, నేను కనుక్కోలేదు అది. ఈరోజు నువ్వు కనుక్కుని ఉంటే అర్థం ఏంటి, నువ్వు కనుక్కోలేదని అర్థం. అంటే ఈరోజు నీకు తెలిసింది నేను నీకు తెలియలేదు అని అర్థం. అలా మనము మనిషిగా నువ్వు సైన్స్ కానీ మెడికల్ కానీ ఏదన్నా సరే టెక్నాలజీ కానీ
కనుక్కున్నాము అని సంబరపడుతున్నప్పుడల్లా యాక్చువల్గా అదేం ప్రూవ్ చేస్తుందంటే నీకు తెలియనిది ఇంకా చాలా ఉందని ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఈరోజు తెలుసుకున్నావు దాన్ని, ఈరోజు కనిపెట్టు, చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నావు. కానీ పాయింట్ ఏంటంటే ఈరోజు నీకు తెలిసిన సంబరపడుతున్నావు, కానీ అది నీకు నిన్న తెలియలేదు. ఈరోజు నువ్వు కనుక్కున్నావు, కానీ నువ్వేం మర్చిపోకూడదంటే ఈరోజు ఇంకా నీకు తెలియదు ఇంకా చాలా ఉంది, భవిష్యత్తు రేపు నువ్వు తెలుసుకుంటావు. అలాగా సైన్స్ ఎంత డెవలప్ అవునండి, ఖచ్చితంగా ఇంక నువ్వు తెలుసుకోవాల్సింది చాలానే ఉంటుంది. మెడికల్గా చూడండి, ఎన్నో టెస్టులు చేస్తారు, ల్యాబ్లో చాలా పరీక్షలన్నీ చేస్తారు. ఏంటి ఇంకా తెలుసుకోవాలని. అంటే బేసిక్గా సైన్స్ డెవలప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ దేవుడు దెయ్యం అన్నది లేదని కాదు. యాక్చువల్గా సైన్స్ ఏం ప్రూవ్ చేస్తుంది అన్నట్టుగా అంటే నీకు తెలియదు ఇంకా బయట చాలానే ఉంది, నువ్వు కనుక్కోసం ఇంకా చాలానే ఉంది, నీకు తెలిసింది ఏమీ లేదు, నువ్వు తెలుసుకుంది చాలా తక్కువ. నువ్వు రకంగా టెక్నాలజీ సైన్స్ అని చెప్పేస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు తెలియనటువంటిది ఇంకా ప్రపంచంలో ఇంకా చాలానే ఉంటుంది. అందుకే ఇంకా ప్రపంచం సంగతి మనం పక్కన పెడదాం, నీకు సంబంధించే నీ జీవితంలోకి సంబంధించి నీకు తెలియనటువంటిది ఇంకా చాలా ఉంటుంది. ప్రపంచం మనకెందుకు, ప్రపంచం గురించి వదిలేద్దాం. మన లైఫ్కి సంబంధించే మనకు తినటువంటిదే చాలా ఉంది. ఇప్పుడు చూడండి, సైన్స్ పరంగా కొంతమంది సైంటిస్టులు చూడండి, వాళ్ళు ఆ జుట్టు పీసులు జుట్టేసుకొని గడ్డాలు వేసుకొని ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉంటారు వాళ్ళు అంటే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కనీసం షేవ్ కూడా చేసుకోరు, కటింగ్ కూడా చేసుకోరు, టైం అంతా కూడా ల్యాబ్లోనే గడుపుతూ ఉంటారు. అలాగా వాళ్ళ జీవితకాలంలో ఎక్కువ శాతం వాళ్ళు నిద్రపోయేది తక్కువే, తినేది తక్కువే, ఎక్కువ శాతం వాళ్ళు ల్యాబ్లోనే గడుపుతుంటారు. ఏదో ఒకటి కనిపెట్టడానికో లేదంటే ప్రాబ్లమ్కి సాల్వ్ చేసుకోవడానికి ఏదో ఒకటి కనిపెట్టడం ఏదో ఒకటి చేస్తున్నారు. వాళ్ళు అంత ఇదిగా వెతుకుతున్నారు. వాళ్ళు అంతలా కష్టపడుతుంటే ఇవి ఎప్పుడో ఒక టైంలో ఏదో ఒకటి వాళ్ళకి సక్సెస్ఫుల్గా వాళ్ళు వెతికేటువంటిది వాళ్ళకి దొరుకుతుంది. చూడండి, వాళ్ళు వెతికేటువంటి వాళ్ళు సైంటిస్టులు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడు జ్ఞానమును నిజంగా వెతికేటువంటి మనం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత తీవ్రత మనకు ఉండాలి, ఎన్ని వదులుకుంటే కొన్ని సంపాదించుకుంటాం. వాళ్ళు ఎందుకని మనలా వాళ్ళు సైంటిస్టులు అందుకని మనలా క్లీన్గా మంచిగా ఉండడానికి ఇష్టపడరు. మంచి బట్టలు వేసుకొని చక్కగా క్లీన్ షేవ్ చేసుకొని చక్కగా కటింగ్ చేసుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని ఎందుకు అలా ఉండరు? అంత చదువుకున్నటువంటి వాళ్ళు అలా ఎందుకు ఉండరు అంటే వాళ్ళకి మనకున్నటువంటి ప్రయారిటీస్ ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి అన్నది వాళ్ళ ప్రయారిటీ కాదు. వాళ్ళు ఎక్కువ శాతము ఏదో స్టడీ చేస్తూ ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళ తీవ్రతను ఒక్కసారి ఆలోచించండి, తెలుసుకోండి. వాళ్ళంతా తీవ్రత ఉంటే వాళ్ళు మిగిలినటువంటివన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపు తెలుసుకోవడమే ప్రయత్నం చేస్తున్నారు. అంటను అప్పుడు జ్ఞానమును సంపాదించుకోవాలన్నటువంటి మనము ఇంకెంతగా మనం జ్ఞానాన్ని మనం వెతకాలి. ఎందుకంటే నీకు తెలిసింది తక్కువ, తెలియనటువంటిది చాలానే ఉంది. ఇవన్నీ ఆత్మీయంగా చూసుకున్నా సరే యాక్చువల్గా అంతే తెలుసు, ఆత్మీయంగా కూడా మనకు తెలిసింది తక్కువ, తెలియాల్సింది చాలా ఉంది. ఒకసారి బైబిల్లో చూద్దాం. చూడండి మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకేమైనను తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టుగా ఇంకను ఏమీయూ తెలుసుకొనని వాడు కాడు. ఇక్కడ చూడండి, మరోసారి చదువుతాను. ఒకడు తనకేమైనాను తెలియను అనుకుంటే తాను ఇంకను తెలుసుకోవలసినట్టుగా ఇంకా ఏది కూడా తెలుసుకున్నవాడే కాదంట. అంటే పౌలు ఏమన్నాడంటే, నీకు ఒకళ్ళు కనుక ఎవరన్నా కనుక నాకు తెలుసు అన్నాడంటే, పౌలు ఏమంటున్నాడంటే ఇంక నువ్వు యాక్చువల్గా ఎలాగైతే తెలుసుకుని ఉండాలో ఇంకా నువ్వు ఆ స్థాయిలో నువ్వు ఇంకా తెలుసుకోలేదు అర్థం చేసుకో అంటున్నాడు. నాకు తెలుసు అనుకున్నవాడు ఏం అర్థం చేసుకోవాలని పౌలు చెప్తున్నాడంటే, నువ్వు ఇంకొను తెలుసుకోవాల్సినంత లోతుగా, తెలుసుకోవాల్సినంత గొప్పగా, తెలుసుకోవాల్సినంత విస్తారంగా నువ్వు ఇంకొను ఏది తెలుసుకోలేదనే విషయాన్ని నువ్వు గ్రహించు. ఎవరు గ్రహిస్తారు ఆ విషయాన్ని? నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నాకు కూడా జ్ఞానం అవసరం అని ఎవరు గుర్తిస్తారంటే జ్ఞానవంతుడైతే గుర్తిస్తాడు. జ్ఞానవంతుడే నాకు లేదనుకుంటాడు. అదే బుద్ధిహీనుడే నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకే సలహాలు అవసరం లేదు, నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అని బుద్ధిహీనుడు అనుకుంటాడు. జ్ఞానవంతుడు అనుకుంటాడంటే నేను వెతుకుతాను, నాకు జ్ఞానము కావాలి, ఎందుకంటే ఆ జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానంతో పాటు నాకు చాలా వచ్చేస్తాయి. స్థిరమైన కలిమి, సంపద, దీర్ఘ ఇవన్నీ కూడా జ్ఞానం వల్ల మనకు వచ్చేస్తాయి. అందుకని విశ్వాసాలు ఆత్మీయ విషయాలకు వచ్చేసారు కూడా గుర్తుపెట్టుకోండి. మనకు తెలుసు అనుకున్నప్పుడల్లా మూమెంట్లో నేను ఒకటి తెలుసుకున్నాను అనుకోగానే వెంటనే నీకేం అర్థం అవ్వాలంటే నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది, నేను తెలుసుకోవాల్సినంత స్థాయిలో ఇంకొన్ని ఏది నేను తెలుసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. తెలుసా, నువ్వు ఏదైతే నీకు అర్థమైందో ప్రపంచంలో అంతే ఉందని కాదు. నువ్వేదైతే బైబిల్ అయినా సరే లోక సంబంధంగా నువ్వేదైనా తెలుసుకున్నావు అనుకో, నువ్వు తెలుసుకున్నంతే ప్రపంచంలో ఎగ్జిస్టెన్స్లో ఉంది. నీకు తెలియదంటూ ఇంక ప్రపంచంలో ఏమి లేదనుకోవద్దు. నీకు తెలియనటువంటిది ఏది లేదన్న వ్యక్తి ఎవరున్నారంటది.
నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదంటూ ఏది లేదని అంటే అది దేవుడు తప్ప ఇంకెవరు కాదు. ఆ మాట నిజంగా దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మనమే గుర్తుపెట్టుకుంటే నాకు తెలియాల్సింది ఇంకా చాలానే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా సాధించుంటాం, కానీ ఇంక నువ్వు సాధించిన ప్రతిసారి, నువ్వు తెలుసుకున్న ప్రతిసారి, నువ్వు తెలుసుకున్నటువంటి కార్యం ఏం చెప్తుందంటే ఇంకా నీకు తెలిసింది చాలా తక్కువ అని నువ్వు తెలుసుకున్నటువంటిది చెప్తుంది. నీకు తెలుసుకుంది చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పిన టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మనిషి అంత ఇంటెలిజెంట్ మనిషి అంత తెలివిగా మారిపోయాడంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనిషి చాలా చేసేస్తున్నాడు. ఏమైనా తన ప్రమేయం లేకుండా చాలా జరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటా, అది చూసినప్పుడు అనుకుంటా మనిషి చాలా సాధించేస్తున్నాడు, మనిషి చాలా తెలివిగలడు అంటారు. కానీ మీకు తెలుసా మనిషి అంతా తెలివిగలడు చెప్పనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనము కనిపెట్టిన తర్వాత ఇప్పుడు అది మనుషుల మీద రివర్స్ అయిపోద్దని మనం భయపడుతున్నాం. మనం కనిపెట్టింది మనల్ని భయపడేస్తుంది. నువ్వు కనిపెట్టినటువంటిది రేపు నేను డామినేట్ చేసేస్తుందేమో అని మనిషి భయపడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనిషి అంత తెలివిగా ప్రతిదీ చేస్తున్నాడా? లేదు. నువ్వు కనిపెట్టిందే నీకంటే తెలివిగా ఆలోచిస్తుందంట, తెలుసా? చాలా కాలం క్రితం అంటే ఇప్పుడు వరల్డ్ చెస్ ప్లేయర్ నెంబర్ 1 అంటే ఎవరు, ఒక ఆయన బాగా ఆడతాడంట. అతను ప్రతిసారి ఆ మూవ్ చేస్తున్న ప్రతిసారి 1 సెకండ్లో 3 సార్లు ఆలోచిస్తాడంట. ఒక స్టెప్ గురించి 3 రెట్లు ఫాస్ట్గా ఆలోచిస్తాడట. అతను బీట్రూట్ చేసిన బేసిక్గా ఎవరు లేరంట. కానీ ఒకసారి కంప్యూటర్తోని మిషన్తోని అతనికి పోటీ పెట్టారంట. పోటీ పెడితే ఆ వరల్డ్ నెంబర్ 1 చెస్ ఛాంపియన్ ఓడిపోయాడంట. కారణం ఏంటంటే ఇతను సెకండ్కి 3 స్టెప్పులు అంటే ఎలా చేస్తే బాగుంటుందని 3 స్టెప్పులు ఆలోచిస్తాడు చెస్ బోర్డులో ఆయన. కానీ మిషన్ అంటే 300 సార్లు ఆలోచిస్తుందంట. 3 సార్లు ఆలోచించాడు వరల్డ్ ఛాంపియన్, అయితే 300 సార్లు ఆలోచిస్తుందంట. అది 1 సెకండ్లో ఎన్ని స్టెప్పులు చేయొచ్చు అనేది 300 సార్లు ఆలోచిస్తుందంట. 300 ఐడియాలు 1 సెకండ్ దానికి వచ్చేస్తున్నాయి. అతను కనుక ఈ మూవ్ చేస్తే నెక్స్ట్ నేను ఏం చేయాలి, నెక్స్ట్ నేనేం చేస్తే బాగుంటుంది అన్నది 300 ఆలోచనలు దానికి ఒకసారి వచ్చేస్తాయంట. వరల్డ్ ఛాంపియన్కి 1 సెకండ్ 3 స్టెప్పులు మాత్రం ఆలోచించగలుగుతాడంట. కానీ అది 300 సార్లు కంటే ఇంకా పైగా ఆలోచిస్తుందంట. అంటే చూడండి మిషన్ ఎంత ఫాస్ట్గా ఉందో ఒకసారి ఆలోచించండి. మిషన్ ఎంత ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు చూడండి, అలా మనిషి కనిపెడుతూ మనం సంబరపడిపోతున్నాం. మానవ జాతి సంబరపడిపోతున్నాం. మనం మెషిన్లు కనిపెట్టేస్తున్నాం, రోబోట్స్ కనిపెట్టేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టేస్తాం. ప్రతిదీ జస్ట్ మనం ప్రోగ్రామ్ చేసి వదిలేస్తే చాలు, అంత అదే చేసేస్తుంది. అది కొంతవరకు బాగానే ఉంది, కనిపెట్టాం, సంబరపడ్డాం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ మనిషికున్న భయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ ఇవన్నీ మనమే తయారు చేస్తాం. కానీ ఇవన్నీ రేపేళ్ళు ఉండవు, మన మాట అనకుండా, మనం చెప్పింది చేయకుండా మనల్నే డామినేట్ చేసేస్తామని భయపడిపోతున్నాం. అదేం ప్రూవ్ చేస్తుంది? నువ్వు నీ చేతుల ద్వారా నువ్వు కనిపెట్టింది దానికంటే, నువ్వు కనిపెట్టినటువంటి నీకంటే నువ్వేదైతే కనిపెట్టావు అది నీకంటే తెలివి ఆలోచిస్తుంది. అది నీకంటే తెలుగు ఆలోచించి రేపు దానికి ఇంకేదన్నా తేడా వచ్చిందనుకోండి, రేపు అదే మనం డామినేట్ చేసేసి నువ్వు తీసుకున్న స్టెప్ రాంగ్ కాబట్టి నేను స్కిప్ చేసేసి నాకు నచ్చని నేను ప్రతిదీ ప్రోగ్రామ్ చేస్తానని కనుక అది అందుకుందనుకోండి, ఏ ప్రోగ్రామ్ అయినా సరే, అదంటే అప్పుడు నువ్వు కంట్రోల్లో అది లేదని అర్థం. అప్పుడు నీ కంట్రోల్ లేదంటే అర్థం ఏంటంటే నీకంటే బెటర్ కదే ఆలోచిస్తుంది. అప్పుడు లెక్కను చూసుకుంటే నువ్వు కనిపెట్టిందే నీకంటే తెలుగు ఆలోచిస్తే మనం ఎక్కడ తెలుగుగలం? అప్పుడు ఖచ్చితంగా మనం కాదు, నీకంటే మిషన్ తెలుగుగలదుగా మారుతుంది. అంటే అర్థం ఏంటంటే చెప్తున్నా, మనం ఎంత కనుగొన్నా సరే, నువ్వెన్ని సాధించుకున్నా సరే, నీ లైఫ్ సంబంధం నువ్వెన్ని సాధించుకున్నా సరే, ఇంకా నేను గుర్తుపెట్టుకోవాలంటే నీకు తెలిసింది చాలా చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా చాలానే ఉంది. ఆత్మీయ కూడా అందుకన్నా చూసారు. ఈవెన్ యేసుక్రీస్తు ఒక టైం వచ్చేసరికి ఒకసారి చూడండి, ఒక మాటను చూద్దాం, చూసి ముందుకెళ్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను 16:12 చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇక్కడ క్రీస్తు అంటున్నారు, నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకను అనేక సంగతులు కలవు. నేను చెప్పాల్సినవి మీరు తెలుసుకోవద్దు, ఇంకా చాలానే ఉన్నాయి, కాకపోతే నేను అవి చెప్పను అంటున్నారు క్రీస్తు. ఎందుకు చెప్పనంటే నేను చెప్పినా మీరు దాన్ని అర్థం చేసుకోలేరు, మీరు వాటిని సహించలేరు. ఇప్పుడు చూడండి, అదేం చెప్తుందంటే చూడండి, యాక్చువల్గా క్రీస్తు చాలా విషయాలు బోధించాడు. కానీ వచ్చిన క్రీస్తు ఏం చెప్తానంటే, నేను మీకు బోధించానో, నేను బోధించి ఏదైతే మీరు విన్నారో, నేను బోధించింది మాత్రమే నాకు తెలుసని మీరు అనుకోవద్దు, నేను బోధించిన దానికంటే నాకు ఇంకా తెలిసింది చాలానే నా దగ్గర ఉంది అంటున్నారు యేసుక్రీస్తు. ఇప్పటికే చూడండి, మనుషులు చాలామంది యేసుక్రీస్తు యొక్క బోధలకు ఇప్పటికీ ఆశ్చర్యపోతారు. ఇప్పటికీ చాలామంది చాలా అర్థం కావు. ఇప్పటికీ అది చాలా లోతైనటువంటి విషయాలు యేసుక్రీస్తు బోధించారనే విషయం ప్రపంచమే ఒప్పుకుంటుంది. దేవుళ్ళుగా పిలవబడినటువంటి చాలామంది మనుషులు కూడా బైబిల్లోంచి చాలా కొటేషన్లు తీశారు తెలుసా. ఆ బైబిల్లో క్రీస్తు అన్ని గొప్ప విషయాలు బోధించారు. యేసుక్రీస్తు బోధించిందే ఇప్పటికీ మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం, చాలా లోతైనటువంటి విషయాలు.
అప్పుడు క్రీస్తు అన్నారు ఇక్కడ, నేను ఇంకా చాలా సంగతులు చెప్పాలనుకున్నాను కానీ నేను చెప్పను, ఎందుకంటే మీరు సహించలేరు వాటిని. అంటే క్రీస్తు ఏం చెప్తున్నానంటే, నేను ఎంతైతే బోధించానో, నా నోటంటే ఏ ప్రసంగాలు అయితే మీరు విన్నారని మీరు అనుకుంటున్నారో, నాకు అంతే తెలుసు అని అనుకోవద్దు. నేను మీకు చెప్పింది తక్కువ, నాకు తెలిసింది ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఒకసారి దాన్ని బట్టి దేవుడు ఎంత జ్ఞానవంతులు ఒకసారి ఆలోచించండి. క్రీస్తు అన్నారన్నమాట, నేను ఇంకా చాలా విషయాలు నేను చెప్పగలను, నాకు తెలుసు, కానీ నేను చెప్పను కొన్ని. ఎందుకు చెప్పానంటే మీరు విని వాటిని అర్థం చేసుకోలేరు, మీరు విని వాటిని తట్టుకోలేరు. కాబట్టి నేనైతే మీకు బోధించానో నాకు కూడా అంతే తెలిసింది, నాకు తెలిసిందల్లా మీకు బోధించేసాను, ఎంతకంటే మించి నాకు తెలిసింది ఏమీ లేదని మరి అనుకోవద్దు. నేను చెప్పింది చాలా తక్కువ. నేను ఏం చెప్తానటువంటిది మీ కెపాసిటీ మీద డిపెండ్ అయ్యింది. నేను ఏం చెప్పినటువంటిది నా కెపాసిటీ మీద డిపెండ్ అయినటువంటి కార్యము కాదు. అందుకే చూడండి, వాక్యం వినేటప్పుడు కూడా చూడండి, నీకు దేవుడు ఎంతగా నీకు వాక్య పరిచర్య చేయాలనేటువంటిది వినేటువంటి నీ మీద డిపెండ్ అవుతుంది, బోధించేటువంటి వాని మీద కాదు. నీ కెపాసిటీని బట్టి, నీ ఇంట్రెస్ట్ని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ హృదయాన్ని బట్టే దేవుడు నీతో ఎంత మాట్లాడాలో అంతవరకు నీతో మాట్లాడతాడు. కొంతమంది దేవుడు ఎక్కువ మాట్లాడతాడు, కొంతమంది దేవుడు బోసు తక్కువ మాట్లాడతాడు. నువ్వు ఇంతే అనుకుంటావు, కానీ ఇంతే కాదు. నీకంటే వేరే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వాక్యాన్ని వాళ్ళు పొందుకున్నారు, ఆత్మీయాహారాన్ని పొందుకున్నారు. వాళ్ళు నువ్వు పొందుకోలేదు, ఎందుకంటే నీ కెపాసిటీ అంతే, లేదా నీకున్న ఇంట్రెస్ట్ అంతే, నీ హృదయం అంతగానే తెరబడింది కాబట్టి నీకు దేవుడు అంతే ఇస్తాడు. కానీ నిజంగా అంతేనా ఉంది? నేను బోధించాను అనుకోండి, అంతేనా ఉంది వాక్యంలో అంటే ఇంకంతకన్నా చాలా లోతైన విషయాలు ఉంటాయి. అది అలా బైబిల్ అయినా సరే, లోక సంబంధం అయినా సరే మనం అదే తెలుసుకోవాలి. అందుకే మనం మనుషులంగా మనం ఏ పాయింట్ రావాలంటే, నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని జ్ఞానమును వెతికేటువంటి పనులు, దేవుణ్ణి అడిగేటువంటి పనులు మనం ఉండాలి. దేవుని మీద ఇంట్రెస్ట్తో దేవుణ్ణి అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఉంటే మిగిలిన వచ్చేస్తే తెలుసా మనకి. అందుకే మన ఫస్ట్ ప్రయారిటీ ధనం అవ్వకూడదు, మన ఫస్ట్ ప్రయారిటీ ఘనత అవ్వకూడదు, మన ఫస్ట్ ప్రయారిటీ జ్ఞానమే అవ్వాలి. ఆ జ్ఞానం ఉన్నప్పుడు కార్యాలు చాలా చాలా ఈజీగా జరిగిపోతాయి. గత వారం చెప్పాను చూసారా, బబులోను రాజ్యంలో బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు ఆలోచనకర్తలను పెట్టుకున్నాడు. ఎందుకని ఒక రాజు ఆలోచనకర్త ఎందుకు పెట్టుకుంటాడు ఒకసారి ఆలోచించండి. అందుకంటే చూడండి, నిజంగా అది వాళ్ళు అన్యులైనా సరే వాళ్ళు అలాగ ఆలోచనకర్తలను వాళ్ళు పెట్టుకుంటున్నారంటే అది చెప్తుందంటే ఆలోచన యొక్క వాల్యూ ఏంటో తెలుసు. లెస్ అయినటువంటి జ్ఞానం, ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానం ఇచ్చుట నా అవశ్యమని దేవుడు అంటున్నాడు. ఆలోచన చెప్పడం. కొన్నిసార్లు మనం పని బాగా కష్టపడుతుంటాం, పని చేస్తుంటాం, మనం అనుకుంటాం ఆ పనికి నిజంగా అంతే కష్టపడలేమో, అది అంత పెద్ద పని ఏమో, అందుకని అంత కష్టపడాల్సి వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఒకసారి ఆలోచించి నిజంగా అంత కష్టపడుతున్నప్పుడు నిజంగా నువ్వు దేవుని వైపు కనుక చూస్తే, దేవుడు కనుక జస్ట్ ఒక్క లైన్, ఒక్క ఆలోచన నీకు ఇచ్చాడు అనుకోండి, అది కనుక నీ మైండ్లో కనుక వెలిగింది అనుకోండి, నువ్వు చేసే పని ఎంత ఈజీగా చేస్తావు చూడు ఒకసారి. ఎంత ప్రెషర్ నీకు తగ్గిపోద్దో తెలుసా. మనం ఇప్పుడు జ్ఞానవంతులు ఏం గుర్తుపెట్టుకుంటే ఏం అర్థం చేసుకున్నా అంటే, నేను ఇప్పుడు చేస్తుండొచ్చు, ఇది చాలా మంది కంటే శ్రేష్టంగా నేను చేస్తుండొచ్చు, కానీ ఇంకను నేను ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా శ్రేష్టమైనటువంటి విధానము, ఇంకా ఈజీగా చేయగలిగే విధానము కూడా ఇంకోటి ఉంది, బెస్ట్ మెథడ్ ఇంకోటి ఉంది, ఖచ్చితంగా ఉండి ఉంటుంది అని జ్ఞానవంతుడు అనుకుంటాడు. అందుకే వాడు వెతుకుతాడు, అందుకని వాడు చేసిన ప్రతిసారి ఇంకా బెటర్గా దాని కార్యం చేస్తాడు. మనం చేస్తున్నాం అనుకోండి, నేను చేస్తుంది సరిపోద్ది, ఇది ఎంతకన్నా బెటర్గా ఎవరు చేయలేరు అని ఎప్పుడు అనుకోవద్దు మీరు. అది మీ డ్యూటీ అయినా సరే కావచ్చు, ఏ పని అయినా సరే, ఇంట్లో చేసే పని అయినా సరే కావచ్చు, నువ్వు డైలీ రొటీన్గా చేసుకునే చిన్న చిన్న పనుల గురించి కూడా చెప్తున్నాను. నువ్వు చేస్తున్న దానికంటే ఇంకా ఈజీ మెథడ్, ఇంకా బెస్ట్ మెథడ్ ఇంకా ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి దాంట్లో నెక్స్ట్ లెవెల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది చిన్న పనే కానివ్వండి, పెద్ద పని ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు నేర్చుకున్నావు, కానీ నువ్వు నేర్చుకున్న తర్వాత నువ్వు ఏం గుర్తుపెట్టుకుని, ఇప్పుడు ఇలా చేస్తున్నాను, నాకున్న జ్ఞానం బట్టి నేను చేస్తున్నాను, కానీ ఖచ్చితంగా ఎంతకన్నా బెస్ట్ మెథడ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని ఎప్పుడైతే నువ్వు ఉంటుందని నువ్వు అనుకుంటావో, అప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయం వెతుకుతుంది, లేదా నువ్వు వెతుకుతావు. నువ్వు వెతుకున్నప్పుడు జ్ఞానం చెప్తున్న మాట, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుక్కుంటారు. ఉంది అనుకున్నవాడు నేను చేస్తున్న దానికంటే ఇంకా ఈజీ మెథడ్, నేను చేస్తున్న దానికంటే ఇంకా శ్రేష్టమైనటువంటి మార్గము, శ్రేష్టమైన విధానం ఉండుంటుంది ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు వెతుకుతారు. అప్పుడు ఆ జ్ఞానం అంటుంది, నన్ను జాగ్రత్తగా వెతికేటువంటి వారు నన్ను కనుగొంటారు. అంటే ప్రతి చిన్న దాంట్లో కూడా మనము స్టడీస్లో అయినా ఎందులోనైనా సరే ఖచ్చితంగా బెస్ట్ మెథడ్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. 10 మంది ఉంటే 10 మంది కంటే బెస్ట్గా ఒక పని చేయొచ్చు, కానీ గుర్తుపెట్టుకుని 10 మందిలో నువ్వు బెస్ట్ కాబట్టి ఎంతకైనా బెస్ట్ ఇంకో విధానం లేదు, ఎంతకైనా బెటర్గా చేయలేమని కాదు, ఖచ్చితంగా ఉంటుంది. అది ఉందని గ్రహించినటువంటి వాడు తెలివిగలవాడుగా మారుతాడు. ఎందుకంటే ఉందని గ్రహిస్తాడు, వెతుకుతాడు, వాడికి దొరుకుతుంది. అది చేస్తూ ఉంటాడు, మళ్ళీ తర్వాత ఏదో మూమెంట్ వచ్చాడు, మళ్ళీ ఎంతకైనా బెటర్ ఖచ్చితంగా ఏదో ఉండాలి అనుకుంటాడు, వెతుకుతాడు, వాడికి దొరుకుతుంది. నెబుకద్నెజర్ రాజు అదే చేశాడు కదా.
నెబుకద్నెజర్ రాజుకి అంతమంది తన ఆస్థానంలో అంతమంది ఆల్రెడీ బబులోను ఆస్థానములో బబులోను మనుషులే ఆ రాజ్యం సంబంధించిన తన సొంత జనంలోని ఆలోచన చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సోద చెప్పేవాళ్ళు, జ్ఞానం ఇచ్చేవాళ్ళు, ఆలోచన చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే మరలా యూదులు ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఏమన్నాడంటే ఇంకా ఏదో ఉండే ఉంటుంది. నా దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్తారు, కానీ నా దగ్గర ఇంకా ప్రపంచం ఇంకా జ్ఞానం ఉండే ఉంటుంది, ఇంకా ఆలోచన ఇంకా బెస్ట్గా ఇంకేవో ఉండే ఉంటాయి. అందుకే నాకు ఎంతమంది ఉన్నారో, నా కంట్రోల్ ఎంతమంది ఉన్నారు, అందరూ నాకు కావాలి. ఆ జ్ఞానంతో అందరూ నాకు కావాలి. అందరిని పెట్టాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని ఆశ్రయించాడు, వాళ్ళు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేశారు. ఒకసారి ఆలోచించండి, నెబుకద్నెజర్ రాజు కనుక షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలును కనుక వీళ్ళందరూ బానిసలు, మంది ఆల్రెడీ పెద్దగా డెవలప్ అయిపోయిన రాజ్యం, వీళ్ళు మనం పెట్టుకోవడం ఏంటి అని జస్ట్ మనిషిని మనిషిగా చూసి నువ్వు కేవలం యూదుడు కాబట్టి అని తృణీకరించుంటే ఆ నెబుకద్నెజర్ రాజుకి ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ అయి ఉండేదా? ఎందుకంటే తన దగ్గర ఎంతమంది ఆలోచన చెప్పేవాళ్ళు ఆల్రెడీ ఉన్నా సరే ఓ మూమెంట్ వస్తే వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు తెలుసా. ఇంతమంది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఆలోచన చెప్పుంటారు చాలా విషయాలు నెబుకద్నెజర్ రాజుకి, కానీ ఆ నెబుకద్నెజర్ రాజుకు కూడా మూమెంట్ వస్తే ఈ జ్ఞానవంతులు కూడా ఫెయిల్ అయిపోయారు. అప్పుడు ఎవరు ఆదుకున్నారు నిజంగా అంటే అవసరం లేకపోయినా సరే ఆ మూమెంట్కి దానియేలుని కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోని ఆ మూమెంట్కి పెట్టుకోవాల్సిన అవసరం లేనప్పటికీ వాళ్ళు రాగానే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వాళ్ళని కూడా అందులో వాళ్ళ టీంలో జాయిన్ చేసుకున్నాడు. అప్పటికప్పుడేదో అవసరం ఉండని కాదు, ఎప్పటికైనా అవసరం పడచ్చేమో. అందుకని ఈ రోజు నుంచి వాళ్ళు శాలరీస్ ఇచ్చేద్దాం, ఇప్పుడే వాళ్ళు జాయిన్ చేసుకుందాం, ఇప్పటి నుంచి వాళ్ళు మంచిగా చూసుకుందాం. నెబుకద్నెజర్ రాజు జ్ఞానంలోకి ఎంత పెద్ద పేట వేసాడు ఆలోచించండి. అంత కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ అయిపోయినాయి, ఆ రాజ్యానికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అయినాయి. ఇంకేదో ఉంటుంది ఖచ్చితంగా, నాకు తెలియదు ఇంకేదో ఉండుంటుంది, నాకు దగ్గర ఉన్న ఆళ్ళు ఉంటుంటే జ్ఞానవంతులు తెలియనటువంటిది ఇంకేదో ఉండుంటుంది అని ఎప్పుడు వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి యూదులుగా వచ్చినటువంటి వారిలో జ్ఞానవంతులు ప్రావీణ్యత గల ఎవరో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేయండి అన్నాడు. సరే, బానిసల్లో కూడా జ్ఞానవంతుల్ని వెతికాడు ఒక రాజు. తనకు ఆలోచన వాళ్ళు ఆల్రెడీ ఎవరు లేరు కాదు, ఉన్నా సరే ఇంకా ఉంటే మంచిది అనుకున్నాడు. సరే, అంటే ఎందుకు సంపాదించుకుంటున్నాడు, ఆలోచన చెప్పేవాడు ఎందుకు సంపాదించుకున్నాడంటే ఇంకా ఏదో ఉండుండొచ్చు. అది నెబుకద్నెజర్ రాజు యొక్క ఆలోచన విధానం. ఇంకా ఏదో ఉండుండొచ్చు, నా దగ్గర ఉన్నారు కదా అని అక్కడితో అయిపోలేదు, ఇంకా ఉండుండొచ్చు, వీళ్ళకి తెలియదు ఇంకేదో ఇంకోళ్ళు తెలిసి ఉండొచ్చు, ఉంటే మంచిదే కదా అని పెట్టున్నాడు. అప్పుడు రాజులే అంతలాగా ఆలోచించి సైన్య బలం ఉండి డబ్బు ఉండి పరాక్రమ అధికారం అన్నీ ఉండి వాళ్ళే ఆలోచనకర్తల కోసం వెతికారంటే ఆలోచించండి, మనం ఎంత వెతకాలి ఒకసారి ఆలోచించండి. ఎంత వెతకాలి మనం కూడా అంటే అసలు ఆ రకమైన మైండ్ సెట్ మనకు ఉండాలంటాను. ఎలాంటి మైండ్ సెట్? షడ్రక్ మెషక్ యూదులు బానిసలుగా తెచ్చుకోగానే వీళ్ళతో ఎలాంటి పనులు చేయించుకుందామని చూడలేదు, వీళ్ళలో తెలివి గల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నాకు ఆలోచనకర్తలని పెట్టుకుంటాను ఫస్ట్ ఆలోచించాడు ఒక రాజు. వీళ్ళతో నేను ఏ చాకరీ చేయించాలని కాదు, ఫిజికల్గా పని ఎవరైనా చేస్తారు, కానీ ఆలోచన అందరూ చెప్పలేరు, పనులు ఎవరైనా చేస్తారు, కానీ ఐడియాస్ ఉంటాయి చూసారా, వాటికి చాలా వాల్యూ ఉంటుంది తెలుసా. అందుకే పెద్ద పెద్ద కంపెనీలో చూడండి, కష్టపడి ఫిజికల్గా పనిచేసే వాళ్ళకంటే కొన్నిసార్లు ఆ ట్రబుల్ షూటర్స్ ఉంటారు కంపెనీలోని. అంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కంపెనీకి ఇన్స్టెంట్గా ఆలోచించి వెంటనే ఐడియా తెచ్చుకొని దాని ప్రకారం ఇన్స్టెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ప్రొడక్ట్ ఆగిపోకుండా కంపెనీ షట్ డౌన్ అవ్వకుండా వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి వారు కొంతమందిని పెట్టుకుంటారు ట్రబుల్ షూటర్స్ని. వాళ్ళు చాలా ఎక్కువ శాలరీ ఇస్తారు, ఎప్పుడో ఒకసారి వస్తుంది, నెలకు ఒకసారి ప్రాబ్లం వస్తుంది. కానీ అంత హై శాలరీస్ వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే ఎంత శాలరీ ఇచ్చినా తక్కువ, ఎందుకంటే ఆ టైం మనకి డబ్బు కాదు కావాల్సింది, ఐడియా అని వాళ్ళు తెలుసు లోకానికి. అలాగే నెబుకద్నెజర్ రాజు కూడా తెలుసు, అందుకని ఇంకా ఎవరు ఉంటే అందరినీ జాయిన్ చేసుకుంటున్నాడు. అప్పుడు నిజంగా అంటే జాయిన్ చేసుకున్న దాని గురించి కాదు, ఎంత వెతుకుంటే ఒక యూదుల్లో జ్ఞానవంతులను చూస్తున్నాడు ఆలోచించండి, వెతికాడు ఆలోచించండి. ఒక బానిసల్లో కూడా జ్ఞానవంతులు ఉండుండొచ్చు కదా అని ఆలోచించి తన కింద ఉన్న వారికి, వాళ్ళు ఎవరైతే తెలివిగల వాళ్ళు, ఎవరైతే ప్రావీణ్యత గలవారో, ఎవరైతే బాగా కార్యాలు చేయడం వాళ్ళకి తెలుసు, వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ మంచిగా భోజనం పెట్టి జాయిన్ చేసుకుని అన్నాడు. ఒక బానిసల్లో కూడా ఆలోచన చెప్పే వాళ్ళు ఉంటారేమో అని వెతికాడు, జాయిన్ చేసుకున్నాడు. నిజంగా అలా కదా ప్రతి మనిషి వెతకాల్సిందే. అలా వెతికినందుకే కదా తీరా దానిల వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి నెబుకద్నెజర్ రాజుకి. అందుకే చూడండి, ఇప్పుడు ఆలోచించండి, నిజంగా మనం ఎంత వెతకాలో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే జ్ఞానం అంటుంది వెతికితే నన్ను కనుగొంటాను బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి సొలొమోను నుంచి మళ్ళీ ఒకసారి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి ఒకసారి
రెండో దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. దినవృత్తాంతాల రెండో గ్రంథము, దినవృత్తాంతముల రెండో గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము, దినవృత్తాంతాల రెండో గ్రంథము 9వ అధ్యాయంలోకి వెళ్దాం. దినవృత్తాంతముల రెండో గ్రంథము సొలొమోను గురించి మనం చూద్దాం. దినవృత్తాంతాల రెండో గ్రంథం 9వ అధ్యాయము. ఇక్కడ చూడండి, ఇక్కడ సొలొమోను ఆల్రెడీ జ్ఞానవంతుడిగా మారి ఐశ్వర్యం సంపాదించుకున్న తర్వాత పేరు ప్రఖ్యాతలు బాగా వచ్చినాయి. చుట్టుపక్కల రాజ్యములందరూ కూడా సొలొమోను యొక్క జ్ఞానం గురించి, సొలొమోను యొక్క ఐశ్వర్యం గురించి, ధన ఘనతల గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు షేబా దేశపు రాణి ఈ సొలొమోను యొక్క జ్ఞానం గురించి విని సొలొమోను దగ్గర కొన్ని అడిగి తెలుసుకోవడానికి, అసలు ఆయన జ్ఞానమును ఆమె ఏమైతే వింటూ వచ్చిందో అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆమె సొలొమోను దగ్గర కొన్ని విలువైన వస్తువులు, బంగారం లాంటివి తీసుకుని ఒక రాజును కలుస్తుంది కాబట్టి విలువైన వస్తువులు తీసుకొని సొలొమోను దగ్గరికి వచ్చింది. ఆ సొలొమోను దగ్గర కొంతకాలం ఆమె అక్కడ సొలొమోనుతో పాటు అక్కడ ఉంది. అక్కడ బైబిల్లో 9వ అధ్యాయం స్టార్ట్లో మనం చూస్తే, చదవద్దులేండి మన టైం సరిపోదు. ఆమె అంటే ఆమెకున్న చాలా డౌట్స్ అడిగి అన్నిటికీ జవాబు సొలొమోను ద్వారా తెలుసుకుందంట. అసలు ఆలోచించండి, ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజ్యం యొక్క విస్తరణ గురించో లేదంటే ఇంక వేరేగా ఆలోచించలేదు. తన మనసులో బహుశా చాలా ఆలోచనలు ఉన్నాయి. అన్నిటిని క్లారిఫై చేసుకుందామే సొలొమోను దగ్గరికి వచ్చి. టైం చూడ ఎలా యూజ్ చేసింది ఆమె. అలా అయిన తర్వాత ఆమె ఆ రాజ్యమును, ఆ సంపద, ఆ రాజభవనం అన్నీ చూసిన తర్వాత ఆమె చాలా ఇంప్రెస్ అయిపోయింది. ఆమె కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలు మనం చదువుకుందాం. చూడండి, నేను చదువుతాను. 3వ వచనం చదువుతాను. చూడండి, 3వ వచనం. షేబా దేశపు రాణి, 2వ దినవృత్తాంతం 9వ అధ్యాయము, 2వ దినవృత్తాంతం 9వ అధ్యాయం 3వ వచనం. షేబా దేశపు రాణి సొలొమోనుకు కలిగిన జ్ఞానమును, ఇక్కడ గమనించండి, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీద భోజన పదార్థములను, ఇక్కడ గమనించండి, అతని సేవకులు కూర్చుండటకును, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను నందించు వారిని, వారి వస్త్రములను, యెహోవా మందిరం మందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లా నేను. ఇప్పుడు చూడండి, ఆమె సొలొమోను ఆస్థానంలో పనిచేసేటువంటి వారిని, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళు కూర్చునే విధానము, వాళ్ళ డ్రెస్ కానీ ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేసే విధానం, అక్కడ సింపుల్ చెప్పాలంటే, ఒక మాటలు చెప్పాలంటే అక్కడ ఆ మేనేజ్మెంట్ ఉంది చూసారు. ఆ సొలొమోను ఆ పని వాళ్ళకున్నటువంటి స్కిల్ ఎంత బాగుందో, స్కిల్ ఇంప్రెస్ చేసింది షేబా దేశపు రాణిని. జస్ట్ డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి బట్టలు కొనేసి సూటు బుట్టు కొనేసి పనులకు పడేసాడని కాదు అర్థం. అక్కడ ఆమె యాక్చువల్ దేనికి ఇంప్రెస్ అయిందంటే, ఉపచారం చేసేవాళ్ళు, కనిపెట్టేటువంటి వాళ్ళు పని చేసే విధానం, వాళ్ళు భోజనం చేస్తుంటే వడ్డించే విధానం, అవి కూడా ఇంప్రెస్ చేసింది తెలుసా. ఒక రాణిని ఇంప్రెస్ చేసింది. అవన్నీ ఇంప్రెస్ అయిన తర్వాత ఆమె ఇప్పుడు అంటుంది, చూడండి నేను చదువుతాను, చూడండి 5వ వచనము. నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చు నేను నా దేశం మందు విన్న వర్తమానము నిజ వర్తమానమే కానీ నేను వచ్చి దాని కళ్ళారా చూచు వరకు వారి మాటలు నమ్మక ఉంటుని. ఇక్కడ గమనించిన తర్వాత 6వ వచనం, టైం సరిపోదు మనకి, చెప్పేస్తుంది. 6వ వచనం అంటది, నిజంగా నీ దగ్గర ఇంత జ్ఞానవంతుడి దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళు చూసారు, వాళ్ళు ఎంత ధన్యులు అంటది. ఒకసారి ఆలోచించండి. ఈ షేబా దేశపు రాణి కూడా జ్ఞానమునకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఆలోచించండి. సొలొమోను బాగా డబ్బు ఉన్నడివి, నీ రాజ్యం ఐశ్వర్యవంతమైన రాజ్యం కాబట్టి మంచి శాలరీ చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర జాబ్ చేసే వాళ్ళు ఎంత లక్కీయో అనలేదు ఆమె. అలా మాట్లాడు. ఆమె అంటుందండి, నీ దగ్గర పని చేసే వాళ్ళు ఎంత లక్కీయో తెలుసా అంటుంది. అక్కడ చదివితే ఏమంటుందంటే, ఎందుకు లక్కీ అంటే, ఎందుకు ధన్యులు, ఎందుకు అదృష్టవంతులు అంటే, తరచుగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఆలోచన చెప్తూ మంచి మంచి లోతైన విషయాలు చెప్తూ సలహాలు ఇస్తున్నప్పుడు, నువ్వు కొంతమంది కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు, నీ పని వాళ్ళు నీకు సర్వ్ చేయడానికి, నీకు పరిచయం చేయడానికి నీ పక్కనే నుంచుంటారు చూసారా, నువ్వేమైనా చెప్తే చేద్దామని, వాళ్ళు నీ మాటలు వింటారు చూసారా, వాళ్ళు ఎంత జ్ఞానం రోజు ఎన్ని గొప్ప విషయాలు, ఎన్ని మంచి విషయాలు వాళ్ళు వింటున్నారో, వాళ్ళు ఎంత ధన్యులు అంటుంది. ఒక సొలొమోను ధన్యుడు అంటలేదు, సొలొమోను దగ్గర పనిచేసేవాడు కూడా ధన్యుడేనంట. అసలు ఆలోచించండి. అందుకే జ్ఞానవంతుల సహవాసం, దాని గురించి కూడా రాబోతున్న వాళ్ళని మాట్లాడతాను. అది మనకి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చెప్తాను. మనం సహవాసం చేసేటప్పుడు ఎలాంటి వారితో సహవాసం చేస్తే మనకి జ్ఞానం వస్తుంది, దాని గురించి కూడా చెప్తాను నేను. ఇక్కడ చూడండి, జస్ట్ సహవాసం యొక్క గొప్పతనం చూడండి. ఇక్కడ సింపుల్ చెప్తున్నాను. ఇక్కడ సొలొమోను దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ధన్యులు అంటున్నారు. ఎందుకని? వాళ్ళకి మంచి శాలరీస్ సొలొమోను ఇస్తున్నాడు, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి ధన్యులని కాదు. నీ దగ్గరుండి ఎప్పుడు వాళ్ళు నువ్వు మాట్లాడుతుంటే నువ్వు జ్ఞాన వచనాలు వాళ్ళు అంటారు చూసావా, అందుకు వాళ్ళు ధన్యులు అంటుంది. అంటే ఆలోచించండి, షేబా దేశపు రాణి కూడా అక్కడ సొలొమోను యొక్క కాస్ట్లీగా పెట్టినటువంటి ఆ డైనింగ్ టేబుల్ని చూసో, చైర్లు చూసో, ఫర్నిచర్ని చూసో, ఆ సొలొమోను యొక్క బట్టలను చూసో, సొలొమోను దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ కాస్ట్లీ బట్టలను చూసి ఇంప్రెస్ అవ్వలేదు ఆమె. వాళ్ళు పని చేసే విధానము, వాళ్ళు అడ్రస్ చేసే విధానము,
వాళ్ళు సర్వ్ చేసే విధానము, అవి ఇంప్రెస్ చేసినాయి ఈమెను. ఇప్పుడు చూడండి, డబ్బు పెట్టిన మంచిగా ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా జ్ఞానం అవసరం. డబ్బు పెట్టి చాలా వస్తువులు మనం ఈజీ కొనేయచ్చు, కానీ కొనుక్కోవడమే కాదు, జ్ఞానం అంటే ఏం చేస్తామంటే ఏ డబ్బుతో ఏం కొనాలి, ఎంత కొనాలి, ఏది మనకి శ్రేష్టమైనటువంటిది అని కూడా తెలుసుకుంటే అది జ్ఞానం. డబ్బులుంటే ఏ వస్తేనే కొనవచ్చు, కానీ జ్ఞానం ఉంటే ఏది బెస్టో ఏది శ్రేష్టమైనటువంటిదో నువ్వు దాన్ని కొంటావు. దానికి కూడా జ్ఞానం అవసరం. ఇక్కడ సొలొమోన్ దగ్గరికి వచ్చినప్పుడు షేబాదేశపు రాణి ఇంప్రెస్ అయింది. సొలొమోన్ సంపాదించుకున్న డబ్బు కాదు ఇంప్రెస్ అయింది, దాన్ని ఖర్చు పెట్టే విధానం, ఐడియాస్ ఉండి చూస్తారా. వాళ్ళు పని చేసేటువంటి వాళ్ళు పని చేస్తున్న విధానం. ఒకళ్ళు కనుక సొలొమోన్ కానీ వీళ్ళకి డైనింగ్ టేబుల్ ఆహారం సర్వీస్ చేస్తుంటే ఆ సర్వీస్ చేసే విధానము కూడా షేబాదేశపు రాణి ఇంప్రెస్ అయిపోయింది. ఎందుకని అంటే వాళ్ళు పని చేసే విధానం, దాన్నే బైబిల్ ప్రావీణ్యత అంటుంది చూసారా. ప్రావీణ్యత అంటే ఒక పనిని శ్రేష్టముగా చేయగలగటము. ఒక పనిని ఒకే పని 10 మంది చేయొచ్చు, కానీ 10 మందిలో ఒకరిద్దరు మిగిలినటువంటి వారికంటే శ్రేష్టంగా చేస్తారు. అదే పని చేశారు కదండి అని మనం అనుకుంటాం, కానీ లోతుగా ఆలోచించే వాళ్ళకి ఎవరు ఈజీగా పనిచేస్తారు, ఎవరు బెస్ట్గా పనిచేస్తారో కూడా 10 మందిలో జడ్జ్మెంట్ అవ్వగలం ఈజీగా, తెలుసా. దాన్ని బైబిల్ ప్రావీణ్యత అంటది. వీళ్ళు దాని గురించి కూడా చెప్తాను. దాన్ని ప్రావీణ్యత అంటది. ఇక్కడ వీళ్ళు జస్ట్ ఏదో ఊరిన గరిటతో అన్నం కూరలు వడ్డించారు అని కాదు, అది వడ్డించే విధానము. బహుశా మిగిలినటువంటి వాళ్ళు ఎవరు ఈమె రానప్పుడు కూడా ఈమె దగ్గర పని చేసే వాళ్ళు ఉన్నా సరే, ఆమె దగ్గర డబ్బు ఉంది, ఆమె కూడా బోల్ డబ్బులు ఇచ్చి పని వాళ్ళు పెట్టుకోగలదు. కానీ ఇక్కడ సొలొమోన్ దగ్గర వాళ్ళు పనిచేసే విధానము, ఆ మేనేజ్ చేసే విధానం ఉంది చూసారా, అది నచ్చింది మీకు. ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతి కార్యంలో జ్ఞానం కనబడుతుంది. వాళ్ళు అలాగెందుకు చేశారు, నాకు వాళ్ళు భవిష్యత్తు షేబాదేశపు రాణి అనుకుంటే ఇలా అనుకుందేమో, ఆమె కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు సర్వీస్ చేసే విధానం చూసారా, బెస్ట్గా చేశారు. ఇలాగే ఇప్పుడు ఇంతకుముందు ఎవరు చెడు నేను ఎలాగనా చూడలేదు, అంటే ఇంతకంటే బెటర్గా చేయడం కూడా ఉందన్న విషయము సొలొమోన్ దగ్గరకు వచ్చాక అర్థమైంది ఆమెకు. భోజనం వడ్డించినా ఇలా కూడా వడ్డించవచ్చు అని నాకు సొలొమోన్ దగ్గరకు వచ్చాక తెలిసింది నాకు. అంటే ఏమైంది అక్కడ, సొలొమోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె డబ్బును చూసి కదా ఇంప్రెస్ అయింది. ఆ డబ్బు కంటే జ్ఞానముతో అది సొలొమోన్ రాజు మెయింటైన్ చేసిన చూస్తారా, దాన్ని చేయించే విధానం ఉంది చూస్తారా, స్కిల్, ప్రావీణ్యత, దానికి ఇంప్రెస్ అయ్యింది షేబాదేశపు రాణి. అందుకనే అలా మాట్లాడుతూ అంటాను చూడండి. 11 వచనం చదువుతాను చూడండి. 11 వచనం కొంచెం క్లియర్గా ఉంటుంది. 11 వచనం 2 దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 11వ వచనము. ఆమె కొన్ని విలువైన వస్తువులు తెచ్చిన తర్వాత సొలొమోన్ చూడండి దాన్ని ఎలా యూజ్ చేస్తాడో. ఆ చందనపు మ్రానుల చేత రాజు అంటే సొలొమోను యెహోవా మందిరమునకును రాజు నగరునకును సోపానములను గాయకులకు తంబురులను సితార్లను చేయించాను. ఇప్పుడు గమనించండి, చేయించాడు. అటువంటి పని అంతకుముందు యూదా దేశం ఎవరునూ చూచుండలేదు. చూసారా, అలా ఇప్పుడు చూడండి, ఆమె మీద కొన్ని వస్తువులు తీసుకొచ్చింది, అంటే కొన్ని మెటీరియల్స్ తెచ్చింది. వాటితో దేవుని యొక్క మందిరంలోనికి కొన్ని యూస్ చేశాడు, అలాగే తన రాజభవనం కూడా కొన్ని యూస్ చేశాడు. కానీ ఇప్పుడు జస్ట్ యూస్ చేసాడనే కాదు, అక్కడ దేనికి ఇంప్రెస్ అయిందంటే చూడండి, ఇలాగ చేయించి అటువంటి పని ఆ విధానంలో దాన్ని ఎలా యూస్ చేయొచ్చు, దాన్ని అంత బెస్ట్గా మనం వాడచ్చు, దీన్ని ఈ విధానంలో కూడా మనం చేయొచ్చు అన్న ఆలోచన ఇంతకుమంది యోధేశంలో ఎవరు కూడా చూడలేదంట. సరే, మెటీరియల్తో దాన్ని చేయడం వేరు, దాన్ని శ్రేష్టంగా చేయడం వేరు. ఈమె మెటీరియల్ని భలే వాడాడని అనట్లేదు, ఆ చేసిన విధానం అంటే అర్థం ఏంటి, అందులో ఎవరికి రాని ఆలోచన ఒకటి సొలొమోనుకు వచ్చింది. అందుకని దాన్ని ఆ వస్తువుని బెస్ట్గా వాడాడు. అంటే ఆ వస్తువుని లేదా కార్యమును అలా కూడా ఆలోచించి అలా కూడా దాన్ని తయారు చేయొచ్చు, అలా కూడా వాడచ్చని ఇంతమంది ఎవరికీ తెలియదంట. సరే, అది ఇంప్రెస్ అయింది. ఇప్పుడు చూడండి, దానికి డబ్బు ఉంటే సరిపోదు, దానికి జ్ఞానము అంటారు. దానికి బలం ఉంటే సరిపోదు, దానికి జ్ఞానము అవసరం. ఇక్కడ షేబాదేశపు రాణి ఇంప్రెస్ చేసిన కార్యం ఏంటంటే ఎవ్వరూ చేయనటువంటి విధానములో సొలొమోను చేస్తున్నాడు. అది ఇంప్రెస్ చేసింది షేబాదేశపు రాణిని. అంటే మనము రోజు చాలా పనులు చేస్తాం, లేడీస్ ఇంట్లో వంటలు చేస్తాం, మొగోళ్ళు డ్యూటీలు ఇంకా బయట పనులు చాలా పనులు చేస్తుంటాం. కానీ మీకు తెలుసా, మనం చేస్తున్న ప్రతి పనిలో నువ్వు చేస్తున్న దానికంటే ఇంకా బెటర్గా చేయగలిగేటువంటి ఒక విధానం ఉంటుంది తెలుసా మీకు. అది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు అనుకోవచ్చా, ఏముందండి సింపుల్ కదా అయిపోయి దానికి అంత శ్రేష్ఠ విధానం గురించి అంత ఆలోచించే అవసరం ఏంటి అనుకుంటావు. అదే జ్ఞానం అంటున్నాను. నీ జ్ఞానానికి వాల్యూ తెలిసిన వాళ్ళు అనుకోవు, ఏముందండి ఏదో చేసేద్దాం, అందరి బోల్ డబ్బు ఉంది, ఇది కాకపోతే వేరే మళ్ళీ కొనుక్కుంది ఏముందిలే. సొలొమోను అలాగ అనుకోలేదు. దాన్ని ఎలా బెస్ట్గా వాడాలో సొలొమోను తెలిసినంత బాగా ఎవరికి తెలియలేదు. ప్రతి వస్తువును ఎక్కడ ఎలా వాడాలో, ఏ విధానంలో దాన్ని తయారు చేయించాలో
అది సొలొమోను తెలిసినంత బాగా ఎవరికి తెలియదంట. ఇంతకుముందు ఎవరు అసలు దీనిలోంచి ఈ వస్తువులతో ఇంత బాగా చేయొచ్చు అని కూడా ఎవరికి ఇంతకుముందు తెలియదు, ఎవరు చూడలేదంట యూదా దేశంలో. అది ఎలా చేయగలుగుతాం? అలాగా జ్ఞానం బట్టే చేయగలుగుతాం. మనమైనా సరే అంతే తెలుసా, ఆ జ్ఞానమును బట్టి అయితేనే మనం కూడా కొన్ని కార్యాలు శ్రేష్టంగా చేస్తాం. మన డ్యూటీ కావచ్చు, మన ఇంట్లో బాధ్యతలు కావచ్చు, ఇంకేదన్నా సరే కావచ్చు. నువ్వు రోజు చెప్తున్నట్టు మరలా నువ్వు రోజు చేస్తున్నటువంటి కార్యమే, కానీ ఇంకా నువ్వు చేస్తున్న దానికంటే నీకు తెలుసు అని బాగా ఎక్స్పీరియన్స్ ఉందని అనుకున్న దానిలో ఇంకా శ్రేష్టమైనటువంటి ఇంకొక స్టెప్ ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఆలోచించేవనుకో, దేవుని అడిగేవనుకో, నీకు ఆలోచన ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు దాన్ని చేస్తావు, నువ్వు బెటర్గా చేస్తావు. బెటర్గా చేయడం అర్థం ఏంటంటే నీకు రిజల్ట్ బెటర్గా వస్తుందని అర్థం. సొలొమోను దగ్గరికి వెళ్ళి ఆమె అంత ఇంప్రెస్ అయ్యింది అంటే. అందుకని మనకి జ్ఞానం అవసరం. నేనే చేసుకున్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు పెద్దగా ఇష్యూస్ ఏమి లేవు అనుకుంటామో, నువ్వు చేసే దాంట్లో కూడా ఎంత శ్రేష్టంగా చేయొచ్చు నీకు తెలుసా? మీకన్నా నాకైనా సరే నాకు ఇంకొంచెం జ్ఞానం ఉంటే నేను కార్యం ఇంకెంత బాగా చేస్తాను ఒకసారి ఆలోచించాను. ఏదైనా సరే మనం పాటలు పాడడమే కానీ, వాయిద్యాలు వాయించడమే కానీ, లేదంటే చర్చను మెయింటైన్ చేసే విధానమే కానీ, ఇంకొంచెం ఈరోజు మనకున్న జ్ఞానం కంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం కనుక మనకుంటే ఇంకా ఎంత బెటర్గా మనం చేసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి. అలా ఏదైనా సరే ఇంట్లో పని అయినా సరే కావచ్చు, ఇంకొంచెం జ్ఞానం కనుక మనకుంటే ఇంకెంత బాగా చేసుకోవచ్చు. ఎవరు చేయనటువంటి విధానంలో అది డబ్బు వల్ల జరిగే పని కాదు, అది ఆలోచన వల్ల జరిగేటువంటి పని. ప్రతి దాన్ని బెస్ట్గా యూజ్ చేసుకోగలగటం అది జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది డబ్బుతో చాలామంది చాలా చేస్తుండొచ్చు, కానీ చేసిన విధానం ముందు చూసారా, అది మాత్రం సొలొమోను తప్ప ఎవరు చేయలేకపోయారట. ఒక రాణి ఇంప్రెస్ అయిపోయింది ఆమె, ఎవరో పేదరాలు వచ్చి ఇంప్రెస్ అయిపోవడం కాదు. సహజంగా సొలొమోను ఎన్ని విషయాల పర్ఫెక్షన్ కనబడుతుందమ్మా. తన దగ్గర పనిచేసేవాళ్ళు పనిచేసే విధానం, భోజనం వడ్డించే వాళ్ళు వడ్డించే విధానము, వాళ్ళు అటెండ్ చేసేటువంటి విధానం, అక్కడ నుంచొని వాళ్ళకి ఏం కావాలో ఆ టైంకి అందించే విధానం, ఆ అటెన్షన్ ఉందో చూసారా, వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తుంటారు చూసారా, అది ఎంతగా అందులో కూడా ఇంప్రెస్ అయిపోయింది ఒక రాణి. సింపుల్ చెప్పాలంటే భోజనం వడ్డించవచ్చు, అలాగే అన్నం కూర ఊరి నెలగేసేయచ్చు పడేసినట్టు, బెస్ట్గా కూడా చేయొచ్చు. అలాగా ఆ విధానంకి ఇంప్రెస్ అయిపోయింది ఆమె. అంటే నిజంగా ఆలోచన అటువంటిది మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందో, ఆలోచన అటువంటిది నీ సాఫీగా సాగిపోతున్న లైఫ్ని ఇంకెంత శ్రేష్టంగా మారుస్తుందో ఆలోచించండి. ఒక వాక్య భాగం చూద్దాం, చూడండి. యోసేపు గురించి మాట్లాడుకుని ముగించుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41. ఇక్కడ యోసేపు ఇక్కడ జైల్లో ఉంటాడు. చాలా దేవుడు దర్శనం ఇచ్చాడు యోసేపుకి. నువ్వు గొప్పవాడిగా ఉంటావని దేవుడు యోసేపుకి దర్శనాన్ని ఇచ్చాడు. అది నిజమే అని రూఢిగా నమ్మాడు. కానీ తర్వాత అన్నదమ్ముల ద్వారా ఇంకా చాలామంది ద్వారా చాలా కష్టాలు పడ్డాడు, అన్యాయంగా జైల్లో ఉన్నాడు. ఆ జైలు ఉన్నప్పుడు కూడా జైల్లో రిలీజ్ అయ్యేటువంటి వ్యక్తికి కూడా చాలా సపోర్ట్ చేశాడు, దర్శన భావం చెప్పి సపోర్ట్ చేశాడు. కానీ అక్కడ కూడా ఆ యోసేపు ద్వారా మేలు పొందిన వాళ్ళందరూ కూడా మర్చిపోయారు యోసేపుని. యోసేపు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ తర్వాత రాజుకి ఇక్కడ ఐగుప్తుకు బానిసకి వెళ్ళిపోతే ఫరో రాజుకు ఒక దర్శనం వచ్చింది. సింపుల్ చెప్పేస్తాను చూడండి, 41వ అధ్యాయం ఉండే విషయం చెప్పేస్తాను. అక్కడ మొదటికి ఏంటంటే, అక్కడ బైబిల్లో చూస్తే 7 బలమైనటువంటి ఆవులంట సడన్గా అంట నేలలో ఉండేలా బయటకు వచ్చాయంట. 7 బలమైనటువంటి ఆవులు బయటకు వచ్చా, వేళ మేస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి అందులో నుంచే మళ్ళీ అదే విధంలో 7 బలహీనమైనటువంటి ఆవులు కొన్ని వచ్చినాయంట, బలహీనమైనటువంటివి. అవి వచ్చంటే ఈ బలమైనటువంటి ఆవుల్ని తినేసి మింగేసినాయి అంట. ఒకసారి ఆలోచించండి, ఆ దర్శనం కూడా ఎంత డెప్త్ ఉందో. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ దర్శనం. నార్మల్గా ఏం జరుగుతుందంటే, బలహీనమైనటువంటి ఆవుల్ని బలమైన ఆవులు తినేస్తే మనకి లాజిక్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ బలహీనమైనటువంటివి బలమైన వాటిని మింగేసినాయి అంట. పైగా దాంతోపాటు అక్కడ కూడా ఎక్కడ బైబిల్లోకి వచ్చినట్టు అక్కడ ఏమంటారు తెలుసా, అలా మింగేసిన తర్వాత కూడా ఈ బలహీనమైన చిక్కిపోయినటువంటి ఆవులు బలమైన ఆవులు మింగేస్తే ఏమనుకుంటాం, ఈ పుష్టి కనబడితే అనుకుంటాం. ఈ బలమైనటువంటి వాటిని బలహీనమైన మింగేసిన తర్వాత ఇంకొను చిక్కిపోయి కనబడి అంట. ఇంకొను అంటే బైబిల్ ఉంటుంది, అవి మింగిన తర్వాత మింగినట్టుగా కూడా లేదంట. అంటే ఇంకొను ఆ పొట్లన్నీ లోపలికి వెళ్ళిపోయి డొక్కలన్నీ ఎండిపోయి ఇంకా అలాగే ఉన్నాయి. ఇంత బలమైనటువంటి వాటిని మింగిన తర్వాత ఇవి బలంగా కనబడాలి కదా అనుకుంటున్నాం. అవి మింగేసిన తర్వాత కూడా ఇంకను అదే విధంగా అసలు మింగినట్టే తెలియదంట, అంత బలహీనంగా ఇంకొన అవి ఉన్నాయంట. అదొకటి వచ్చింది దర్శనం ఆయనకి, దేవుడు ఇచ్చాడు. సరే మళ్ళీ తర్వాత కాసేపటికి ఏంటంటే, బలమైనటువంటి 7 పనులు, సమృద్ధిగా పుష్టిగా మంచిగా ఉండేటువంటి 7 పనులు చూశాడట. ఆ తర్వాత మళ్ళీ బలహీనమైనటువంటి పనులు 7 వచ్చినాయంట. ఈ బలహీనమైనటువంటి పనులు ఏం చేశారంటే, ఈ బలమైన పనులను తినేసినాయంట. తినేసినంత కూడా మళ్ళీ యాసిడ్ అవి కూడా చాలా వీక్గా ఉన్నాయంట. తినేసినాయి కాబట్టి ఇవి బలంగా లేవు, వీక్గానే ఉన్నాయి. అది బేసిక్గా ఆయనకు వచ్చినటువంటి కళ. ఇప్పుడు దాని భావం వెతుకోవడానికి ట్రై చేశాడు, తెలుసుకొని ట్రై చేశాడు. ఎందుకంటే
తను కూడా వచ్చింది అది తెలుసుకోవాలన్నాడు. ఒక రాజు కదా, ఫరో రాజు, బలమైనటువంటి రాజ్యం, అగ్రరాజ్యము. ఏదోటి వచ్చిందిలే అని లైట్గా తీసుకోవచ్చు కదా కళని. లైట్గా ఎందుకు తీసుకోలేదు? లైట్గా తీసుకోవచ్చు దాన్ని సింపుల్గా. తనకున్నటువంటి విలాసవంతమైనటువంటి వాటిలో, ఆయనకు ఉన్నటువంటి లగ్జరీ లైఫ్లో, ఎంటర్టైన్మెంట్కి ఆయనకు ఉన్నటువంటి చాలా విషయాల్లో ఆయనకు వచ్చిన కళని ఈజీగా మర్చిపోవచ్చు. ఎందుకంటే తన ప్రతి క్షణం ఎంటర్టైన్ చేయడానికి చాలా కార్యాలు ఫరో రాజుకుంటాయి. రెండు మధ్య రాత్రి ఎప్పుడో పొడుగునాడు వచ్చిన కళ్ళని మర్చిపోవచ్చు ఆయన ఈజీగా. కానీ ఈయన మర్చిపోవడానికి ఇష్టపడలేదు తెలుసా? ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. అది తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఆటోమేటిక్గా పిలిచాడు. వాళ్ళెవరు కూడా చెప్పలేకపోతున్నారు, వాళ్ళెవరికి దాని మీనింగ్ తెలియలేదు. రాజు దిగులు పడుతున్నాడు అర్థం కాక. చూడండి, నీకు తెలియనటువంటి ఒక విషయం నేను బాధించాలి తెలుసా? అలా బాధిస్తే నువ్వు వెతుకుతావు. ఏముంది నాకు తెలియదు ఏముంది, ఏదో అయి ఉంటుందిలే, మామూలు వచ్చి ఉంటుందిలే, క్యాజువల్. లేదంటే ఈయన ఊరిని మైండ్ ఆలోచించుకొని దీని మీనింగ్ ఇదై ఉంటుంది, అదే ఉంటుందిలే, అది జస్ట్ క్యాజువల్ వచ్చి ఉంటుందిలే అనుకొని వదిలేదు తెలుసా? జ్ఞానవంతునికి లక్షణం చెప్తున్నాడు చూడండి. ఫరో రాజు దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. నిజమైన మీనింగ్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. ఊరిని పైపైన ఎవరిని అడిగేసి, ఎవరు పడితే తన ముందు ఎవరున్నారో వాళ్ళని అడిగేసి ఓహో దాని మీనింగ్ ఏదైనా వచ్చలే అనుకుని వదిలేదు. దాన్ని నిజంగా దాని మీనింగ్ చెప్పేవాళ్ళు ఎవరో ఉన్నారో దేశంలో నాకు కావాలని వెతికాడు. తన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేకపోతే ఇంకొక ఏం చాలా అర్థంగా దిగులుగా ఉంటే ఆ రాజు దగ్గర సర్వీస్ చేసాడు ఒక ఆయన అంటాడు, రాజు అంత కంగారు పడాల్సిన పని లేదు, మన జైల్లో ఒక ఆయన ఉన్నాడు, యోసేపు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఈ దర్శనాల కళ్ళకి భావము చాలా ఈజీగా చెప్తాడు, నా గురించి కూడా అలాగే చెప్పాడు, అతను చెప్పినట్టుగా నా జీవితంలో జరిగింది, అతన్ని పిలిపించండి, బహుశా ఇది అతని వల్ల మాత్రమే సాధ్యము అవ్వచ్చు అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, పిలిపించండి. జైల్లో ఉన్నాడు బయటకు వస్తున్నాడు, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అనిపిస్తుంది మనకి, చూడండి ఒకసారి ఆలోచించండి, ఎవరు చెప్తానన్నది ఇక్కడ పాయింట్ కాదు, ఎవరు చెప్పిన దాన్ని బట్టి రైట్ రాంగ్ అని కాదు, ఏం చెప్పాడన్నది రైట్ రాంగ్ ఆలోచించాలి మనం. కొన్నిసార్లు మనం వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు మంచి చెప్పినా మనం పట్టించుకోం మనం, అదంత అజ్ఞానం తెలుసా? నీకు నచ్చిన వాళ్ళ పాయింట్ చెప్తే అది మంచిదని సరే కొన్నిసార్లు నువ్వు యాక్సెప్ట్ చేయదాన్ని, ఎందుకని నువ్వు మనిషిని చూసావు కానీ వాళ్ళు చెప్పింది నువ్వు చూడలేదు. అప్పుడు ఫరో రాజు ఈజీగా యోసేపు యొక్క మాటని కాదని, ఒక బానిస నా జైల్లో బానిస ఉంటుంటే వాడు నాకు చెప్పడం ఏంటి, ఒక యూదుడు నాకు చెప్పడం ఏంటి అని రాజు అనుకోవచ్చు కదా. లేదా మన దగ్గర చాలామంది ఆలోచన చెప్పాలి ఉన్నారు, వాళ్ళని కాదని యూదుల దగ్గరికి వాళ్ళ సలహా తీసుకోవడం ఏంటి మనం చీప్గా అని అనుకోని కూడా ఆపేసుకోవచ్చు. కానీ అలా ఎందుకు ఒక రాజు తన గౌరవం గురించి ఎంతగానో ఒక రకంగా అహంకారంగా లాంటి సిచ్యువేషన్ అలాంటి ఫీలింగ్ ఉండేటువంటి రాజు సైతము ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఎందుకు ఆధారపడుతున్నాడు? ఆలోచించండి, ఎందుకు ఆధారపడుతున్నాడు? జైల్లో ఉన్న వ్యక్తి మీద ఎందుకు ఆధారపడుతున్నాడు? ఒక యూదుడు ఎందుకు ఆధారపడాలి ఫరో రాజు? పోనీ మామూలుగా బయట ఎక్కడ ఉన్నాడో, పోనీ తన ఆస్థానంలో నెబుకద్నెజర్ షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా దానిలాగా తన ఆస్థానంలో ఆల్రెడీ ఉన్నవాడా? కాదు. ఒక రకంగా చెప్పాలంటే లీగల్గా చూసుకుంటే క్రిమినల్. ఆయన యోసేపు అన్నవాడు క్రిమినల్, ఆయన క్రైమ్ చేశాడు, జైల్లో ఉన్నాడు, అది అన్యాయమే. కానీ ఇంకొను గవర్నమెంట్ దృష్టిలో ఆయన క్రైమ్ చేశాడు, జైల్లో ఉన్నాడు ఆయన. అలాంటి వాళ్ళ సలహా నేను తీసుకోవడం ఏంటి అని రాజు అనుకోవచ్చు. కానీ రాజు ఏంటంటే తనకు తినటువంటిది ఎంతగానో బాధిస్తుంది కాబట్టి, దానికంటే నేను తగ్గినట్టున్నా పర్లేదు, ఎంత చిన్నవాళ్ళైనా పర్లేదు, ఎలాంటి వాళ్ళైనా పర్లేదు, నాకు మాత్రము నేను అనుకుంది నేను తెలుసుకోవాలి. అది ఎవరి నోట వచ్చినా నాకు పర్లేదు, కానీ నాకు మాత్రం నాకు ఆ జ్ఞానము నాకు కావాలి. దానికి యోసేపు నన్ను తక్కువగా అనుకుంటాడా, లేదా నా దగ్గర పనిచేసేవాడు నాకు తక్కువగా అనుకుంటే నాకు అవసరం లేదు. నేనెంత జ్ఞానవంతునంటే నా పక్కన నాకు వద్దు, నాకు జ్ఞానం కావాలి. దాన్ని ఎవరి మీద డిపెండ్ అవుతాను, ఎవరు చెప్పిన సరే విన్నాను, నేనైతే రెడీ. నాకు మాత్రం సరైనటువంటి ఆలోచన నాకు కావాలి. అది ఈ యొక్క ఫరో రాజు యొక్క ఆలోచన. అలా ప్రతి విశ్వాసి మీరు కనుక అలాగ ఆలోచిస్తే దేవుడు కూడా మంచి ఆలోచన మీకు ఇస్తాడు తెలుసా. అలాగ ఆలోచిస్తే కాకపోతే మనం ఏంటంటే మనకన్నా చిన్న వాళ్ళు మనకు చెప్తే మనకు నచ్చదు, లేదా మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు మనకు చెప్తే మనకి నచ్చదు. అందుకని మనం కొన్నిసార్లు అలాంటివన్నీ మనం తృణీకరిస్తే వెళ్తాం. ప్రాబ్లం ఏంటంటే నీకు ఆలోచన రాదు. ఆ ఒక్క ఆలోచన నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది కదా, ఆ ఒక్క ఆలోచన నీ లైఫ్ని సులువుగా మారుస్తుంది కదా. కానీ మనం ఆలోచన తీసుకున్నా మనం రెడీగా ఉండము. ఇక్కడ ఫరో రాజు అలా లేడు తెలుసా, అలా లేడు. వెంటనే అన్నాడు, ఫరో రాజు అన్నాడు, పిలిపించండి యోసేపుని అన్నాడు. వెంటనే జైల్లో ఉన్న వ్యక్తిని పిలిపించారు, మంచి మంచి బట్టలు వేశారు, స్నానం చేయించారు, గడ్డం గీశారు, మంచిగా రెడీ చేసి ఫరో ముందు నిలబెట్టారు. ఫరో ముందు నిలబెట్టినప్పుడు అప్పుడు చూడండి, ఫరోతో యోసేపు మాట్లాడుతున్న మాట నేను చదువుతాను చూడండి.
యోసేపు అంటున్నాడు చూడండి, 15 వచనంలో రాజు అంటాడు, నాకు ఒక కల వచ్చింది, అది నువ్వైతేనే బాగా చెప్తావని చాలామంది నీ గురించి చెప్పారు అని మాట్లాడినప్పుడు 16 వచనం 41 అధ్యాయం ఆదికాండం 41 16 వచనంలో యోసేపు రిప్లై ఇస్తున్నాడు చూడండి. రాజు పొగిడినప్పుడు యోసేపు అంటున్నాడు, అది నా వల్ల కాదు, దేవుడే, ఇక్కడ గమనించండి, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. సరే, ఇప్పుడు నాకు అక్కడ యోసేపు ఎక్కడ కూడా ఇది నాకు మంచి అవకాశం, దీన్ని యూస్ చేసుకొని జైల్లో బయటకు వచ్చేద్దాం అలాగ ఆలోచించలేదు. ఇది తనకి ఎంతవరకు మేలుకరంగా నేను మార్చుకోవచ్చు అని యోసేపు ఆలోచించలేదు తెలుసా. దైవిక జ్ఞానం ఎలా పనిచేస్తుందో చెప్తున్నా ఇక్కడ. అదే శరీరానుసారమైన జ్ఞానం అనుకోండి, ఎలాగోలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా రిలీజ్ కోసం రాజుతో మాట్లాడతాను, అగ్రిమెంట్కి వస్తాను, నన్ను రిలీజ్ చేస్తానంటే చెప్తానంటాను, నేను రిలీజ్ అయిపోవచ్చు, అలాగ ఆలోచించవచ్చు. కానీ దైవిక జ్ఞానము అందులో చదివి చూస్తారు, అందులో స్వార్థము ఉండదు, అందులో స్వార్థం ఉండదు. కాబట్టి ఇప్పుడు రాజు యొక్క వీక్నెస్ని తన బలంగా మార్చుకోవడానికి ఇష్టపడలేదు, రాజు యొక్క అల్పమైన స్థితిని తన గొప్ప స్థితిగా మార్చుకోవడానికి యోసేపు ఇష్టపడలేదు. ఎందుకంటే యోసేపులో దైవిక జ్ఞానం పనిచేస్తుంది కాబట్టి స్వార్థంగా వాళ్ళు కూడా ఇష్టం లేదు. అందుకేమంటే తెలుసా, రాజా ఇదేదో నేను చెప్తున్నాను కాదు, నీకు దేవుడు క్షేమాన్ని ఇవ్వాలనుకుంటాడు కాబట్టి నీకు చెప్తాడు ఆ విషయాన్ని. తన బెయిల్ కోసం ఆలోచించలేదు, రిలీజ్ కోసం ఆలోచించలేదు. లేదా రాజా నాకైతే దేవుడు చెప్తాడు విషయాలు అనొచ్చా, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, చాలామంది నాకు కొంచెం గొప్పగా చెప్తారు, అయినా దేవునికి స్తోత్రం అదేం లేదు, అంత దేవుడిదే అనలేదు. నీకు దేవుడు క్షేమాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీ ప్రాబ్లమ్స్ దేవుడు సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాడు, నిన్ను పైకి తీసుకొద్దాం అనుకున్నాడు, నీ బాధలను విడిపిద్దాం అన్నాడు. కాబట్టి దేవుడు దీనికి దర్శనానికి మీనింగ్ని చెప్తాడు, నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఆ రకమైన ఆలోచన ఉండాలి. మన దగ్గర ఏమైనా సలహాకి వస్తే మనం ఏదో గొప్ప లోపడం కోసం ఆలోచించండి. అలా ఆలోచిస్తే అది దైవిక జ్ఞానం కాదు. అది ఏమనుకోండి, వాళ్ళు నా దగ్గర సలహాకి వచ్చాను, నువ్వు ఏమనుకోవాలంటే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడేమో, ఇది నాకెంత అడ్వాంటేజ్గా తీసుకోవాలని కాదు, లేదంటే వాళ్ళని ఎంత డామినేట్ చేయాలని కాదు, లేదా నేనెంత గొప్పగా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుని నేను గొప్పగా మారిపోవాలి, అంత స్వార్థంగా ఆలోచించకండి. అది ఏమాత్రం మీకు మేలు చేయదు. ఇక్కడ యోసేపు అసలు ఏమాత్రం తన రిలీజ్ కోసం అసలు ఆలోచించకుండా, రాజా నీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దేవుడు ఖచ్చితంగా, ఎందుకంటే మా దేవుడు మంచి దేవుడు, ఎవరు కూడా ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వడం దేవునికి ఇష్టం లేదు, నేను పీడిస్తున్నటువంటి బాధలను విడిపించడానికి దేవుడు ఖచ్చితంగా దీని భావాన్ని చెప్తాడు అని అప్పుడు దాని యొక్క భావాన్ని చెప్తాడు. ఏమని చెప్తాడంటే, రాజా బలంగా ఉన్నటువంటి 7 ఆవులు ఏవైతే నీవు వచ్చినాయో అవి నీ రాజ్యంలో సమృద్ధితో నిండేటువంటి 7 సంవత్సరములను సూచిస్తుంది. అలాగే 7 పనులు ఏవో బలంగా ఉన్నాయి చూసారా, మంచి పనులు సమృద్ధి ఉన్నాయి చూసారా, అవి 7 సంవత్సరములు. ఈ రెండు కూడా 2 సార్లు దేవుడిని దర్శనం ఇచ్చాడని చెప్తాడు అక్కడ యోసేపు. 2 సార్లు ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు బలంగా నీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, అందుకని ఒక్కసారి వచ్చి ఆగిపోలేదు. ఒకే మీనింగ్తో ఉన్నటువంటి దర్శనము 2 సార్లు దేవుడు నీకు ఇచ్చాడు. అంటే ఇది కన్ఫామ్గా ఏదో జరగబోతున్న దాన్ని దేవుడు చెప్పాడు, ఇది గ్యారంటీగా జరుగుతుంది, అందుకే దేవుడికి 2 సార్లు ఇచ్చాడు. ఒకే మీనింగ్తో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని, కళని 2 సార్లు నీకు ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా నీ లైఫ్లో జరిగే తీరుతుంది ఇది అని అంటూ అప్పుడు చెప్పాడు. ఏమని చెప్తాడంటే, ఆ సమృద్ధిగా ఉన్నటువంటి ఆ ఆవులే కానీ లేదంటే పండ్లే కానీ అది నీ ఆ 7 సంవత్సరాలు సమృద్ధిగా నీ పంటలు బాగా పండుతాయి, సమృద్ధి ఉంటుంది, విస్తారమైన కోత వస్తుంది నీ రాజ్యంలో 7 సంవత్సరములు. ఆ తర్వాత బలహీనమైన అవి 7 సంవత్సరంలో కరువు కాలమును సూచిస్తుంది. బలమైనటువంటి 7 సంవత్సరాల సమృద్ధి, బలహీనమైనటువంటి 7 సంవత్సరాలు కరువును సూచిస్తుంది. ఇప్పుడు కళ వచ్చినటువంటి ఏంటంటే, ఈ బలమైనటువంటి దాన్ని బలహీనటువంటి మింగేసినాయి అంట, మింగేసినా సరే ఇంక నువ్వు బలంగా లేవు అంటే బేసాడు యోసేపు అక్కడ ఏం చెప్తాడని నేను చెప్పేస్తాను. యోసేపు అంటాడంటే, రాజా నీ రాజ్యంలో 7 సంవత్సరాల పంట బాగా పండుతుంది, ఆ తర్వాత ఆ 7 సంవత్సరాల సమృద్ధి తర్వాత 7 సంవత్సరాల కరువు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈ సమృద్ధిని అందరూ మర్చిపోయేంత కరువు అక్కడ వస్తుంది. అది చూడు, మింగేసిన తర్వాత కూడా ఇంకను నిండుగా కనబడలేదు ఆ ఆవులే కానీ పనులే కానీ. అంటే బేసిక్గా అక్కడ మీనింగ్ ఏంటని చెప్తున్నాడు యోసేపు అంటే, 7 సంవత్సరాల విపరీతమైన సమృద్ధి ఉంటుంది, భయంకరమైనటువంటి ప్రాస్పర్టీ ఉంటుంది, ఎంతో గొప్ప సమృద్ధి ఆశీర్వాదం ఉంటుంది నీకు 7 సంవత్సరముల పాటు. కానీ ఆ తర్వాత ఇంకో 7 సంవత్సరాల కరువు వస్తుంది. ఆ కరువు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే 7 సంవత్సరంలో సమృద్ధి అందరూ మర్చిపోతారు, అందరూ మర్చిపోయేంతలాగా ఆ సమృద్ధి ఏమాత్రం కూడా అంతగా కరువు 7 సంవత్సరాలు వస్తుంది రాజా అని చెప్పాడు. దాని మీనింగ్ ఇది అని చెప్తూనే మళ్ళా రాజు అడగకుండా కూడా ఏమంటాడు తెలుసా, రాజా నువ్వు దీనికి ఏం చేయాలంటే 7 సంవత్సరాలు సమృద్ధి వస్తుంది కదా, సమృద్ధిగా నీ రాజ్యంలో ఇక్కడ నుండి 7 సంవత్సరాలు సమృద్ధిగా పండుతుంది కదా, ప్రతి ఒక్కరిని 5% తీసుకొచ్చి నీకు ఇచ్చేమని చెప్పు.
ఎవరెవరు పొలాల్లో పంట పండుతుందో వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి ప్రతిఫలంలో ఈ 7 సంవత్సరాల పాటు, ఈ రోజు మొదలుకొని 7 సంవత్సరాల పాటు వాళ్ళ పంట పండించినప్పుడు వచ్చినటువంటి దానిలో ప్రతి సంవత్సరం వాళ్ళ పంట పండగానే 5% తీసుకొచ్చి నీకు ఇచ్చేయాలని చెప్పు. అదంతా నువ్వు దాచిపెట్టుకో దగ్గర. ఆ 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది చూసారా, అప్పుడు ఈ 7 సంవత్సరాలు దాచినటువంటి ఆహారము ఆ కరువు కాలానికి పనికొస్తుంది. ఈ కరువు అనేటువంటిది నువ్వు సఫర్ అవ్వాల్సిన అవసరము ఉండదు. ఆలోచన చూడండి, ఎంత పెద్ద ప్రాబ్లం నిజంగా సాల్వ్ చేస్తుంది చూడండి. 7 సంవత్సరాల కరువు, ఒక్క సంవత్సరం కరువు వస్తేనే భయంకరం. 7 సంవత్సరాల కరువు అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కానీ ఆ కరువుని ఐగుప్తురాజు ఈజీగా దాన్ని ఓడించేశాడు. కరువు అన్నదే తెలియకుండా దేవుడు చేశాడు. ఫరో రాజుకు సైతము ఒక అన్య రాజ్యమును దేవుడు కాపాడాడు కరువు నుండి. ఎందుకు కాపాడాడు? ఈ వ్యక్తి ఫరో రాజు అనేటువంటి ఆయన జ్ఞానాన్ని వెతుకుతున్నాడు. జ్ఞానము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. రేపెల్లుండో ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందో జ్ఞానము నీకు తెలియజేస్తుంది. నువ్వు జాగ్రత్త పడతావు, ప్రాబ్లం నువ్వు ఈజీగా చేస్తావు. అది ఫైనాన్షియల్గా కూడా కావచ్చు. ఫైనాన్షియల్గా కూడా నువ్వు దేవుడు సమృద్ధి, దాని గురించి వీలైతే తర్వాత మాడతానులేండి. నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అయితే నువ్వు ఎంతో కొంత నువ్వు దాచుకో. ఎందుకంటే కరువు టైం వచ్చినప్పుడు నీకు ఇబ్బంది ఉండకూడదంటే నువ్వు దాచుకోరు. అది కూడా జ్ఞానమే. దాని గురించి కూడా వీలైతే తర్వాత చెప్తాను నేను రాబోతున్న వారాల్లో. అలా ఎప్పుడైతే చేశాడు అప్పుడు యోసేపు ఇదంతా చెప్తాడు, ఇలా చేయి రాజా, 5% నువ్వు దాచి ఉంచితే కరువు వచ్చినప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. అప్పుడు నీ గోడౌన్స్లో బోల్డ్ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎవరికి కరువు లేకుండా, ఇంతకుముందు మార్కెట్ ఎలా ఉండదు, ఆహారం ఎలా దొరకదు అలాగనే దొరుకుతుంది. అందరికి ఆహారం, ఎక్స్ట్రా రేట్ ఏమి ఉండదు, బ్లాక్ మార్కెట్ ఏమి ఉండదు, అంత నార్మల్గానే సాఫీగానే సాగిపోద్ది. కాబట్టి నువ్వు గోడౌన్స్ కట్టించి ఇలాగా కొంచెం దాచి 7 సంవత్సరాలు దాచి తర్వాత సిస్టమేటిక్గా అందరికీ కొంచెం ఇస్తే బాగుంటుంది, ప్రాబ్లం ఏమీ నీ రాజ్యం రాదని చెప్తాడు. అలా అంతవరకు చెప్తాడు. చెప్పినప్పుడు రాజు ఉంటాడు తెలుసా, ఇంతకంటే బెటర్గా సలహా చెప్పి, ఇంతకంటే బెటర్గా ఆ 7 సంవత్సరాల సమృద్ధిని హ్యాండిల్ చేసి, ఆ తర్వాత 7 సంవత్సరాల వచ్చే కరువుని హ్యాండిల్ చేసి అంతా మేనేజ్ చేసేంత స్కిల్ నీకంటే ఇంకా బెటర్గా ఎవరికి ఉంటుంది? నువ్వు వాళ్ళని చెప్పే మంచిదే, కానీ 7 సంవత్సరాల సమృద్ధిని హ్యాండిల్ చేయాలి కదా, అలాగే 7 సంవత్సరాల కరువుని హ్యాండిల్ చేయాలి కదా, దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయాలి కదా. అది నీకంటే బెటర్గా ఎవరు మేనేజ్ చేస్తారు? కాబట్టి నువ్వే ఉండు, నువ్వే ప్రతిదీ కూడా నువ్వు చూసుకొని ప్రమోషన్ ఇస్తాడు. ప్రమోషన్ అంటాడు, నా రాజ్యం నా సింహాసనం తప్ప రాజ్యంలో ప్రతిదీ నీ కిందే ఉంటుంది, నువ్వు చెప్పింది జరుగుతుంది, ప్రతి వాళ్ళు నీకు శాస్త్ర నమస్కారం చేయాల్సిందే. జస్ట్ నేను తప్ప, నా సింహాసనం తప్ప రాజ్యం అంతటి మీద నీకు అధికారం ఇచ్చేస్తాను. యోసేపు అడిగాడా? అడగలేదు. యోసేపు అడగలేదు. నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. జ్ఞానం వల్ల వచ్చుబడి ఉంటుంది, జ్ఞానం వల్ల లాభము ఉంటుంది. అది నువ్వు అడగకుండా కూడా, అది నువ్వు వెతకకుండా కూడా నీకు దొరికేస్తుంది. యోసేపుకి దొరికింది అది. రాజు అసలేం ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే నువ్వు జైలుకి వెళ్ళిన రాజు అనలేదు. ఎంత జ్ఞానవంతుని ఎలా వదులుకుంటాడు ఒక జ్ఞానం వెతికేటువంటి రాజు? ఇంత జ్ఞానవంతుని యోసేపుని ఎలా వదులుకుంటాడు? జ్ఞానవంతుని ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఒక జ్ఞానే వదులుకుంటాడు. ఒక జ్ఞానే. జ్ఞానం యొక్క వాల్యూ, జ్ఞానం యొక్క విలువ తెలియనటువంటి వాడే ఒక జ్ఞానిని వదులుకుంటాడు. ఒక జ్ఞాని జ్ఞానం యొక్క వాళ్ళకి లైఫ్ యొక్క వాల్యూని ఒక జ్ఞాని తెలుసుకోలేడు. ఒక జ్ఞాని ఆలోచన ఎంత బలమైనటువంటిదో తెలుసుకోలేడు. ఒక జ్ఞానే అవి అర్థం చేసుకోలేడు. కాబట్టి ఇక్కడ కనుక ఫరో కనుక ప్రెస్టేజ్ పోయాడు అనుకోండి, 7 సంవత్సరాల కరువు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రెస్టేజ్ పోయి నేను అడిగితే బాగోదేమో, చీపుగా ఉంటుందేమో అనుకుంటే, అప్పుడు కాదు చీప్ అయ్యేవాడు. ఆ కరువు వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేక ప్రపంచం అంతా దృష్టిలో చీప్ అయిపోయాడు ఫరో రాజు. కానీ చూడండి, తనకంటే వయసులో చిన్నవాడు, అప్పటికే యాక్చువల్ గట్టిగా చూస్తే 30 సంవత్సరాలు లేవు యాక్చువల్గా అయితే. ఆ టైంకి ఒక రాజుకి సలహా చెప్తే రాజు విన్నాడు. నువ్వు చెప్పింది నిజమే అన్నాడు. నువ్వు కరెక్ట్గా చెప్పి, నువ్వు చెప్పింది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, నువ్వు చెప్పింది కరెక్ట్, కాబట్టి ఇదంతా నువ్వే చేసే, నేను నీకు అధికారము ఇచ్చేస్తాను. అధికారాన్ని వెతికాడు యోసేపు. దేవుడు దర్శనం ఇచ్చాడు కాబట్టి నేను ఫైట్ చేస్తాను అందరితో, దేవుడు నాకు పొజిషన్ చూపించాడు, నేను ఫైట్ చేస్తే ఆ పొజిషన్కి నేను లెక్క కూర్చుంటాను అని యోసేపు అనుకోలేదు. ఇంకొన సర్వీస్ ఓరియంటెడ్గానే ఆలోచన, అంటే నా వల్ల అయ్యింది నేను ప్రజలకు ఉపయోగపడతాను. జైల్లో అలాగనే కదా, ఆహారాన్ని రాజుకు సర్వ్ చేసేవాళ్ళు, పానీయమును సర్వ్ చేసేవాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ వల్ల లాభం లేదు, కానీ వాళ్ళకి ఆ దర్శనం యొక్క భావాన్ని వాళ్ళకి చెప్పాడు. అలాగే యోసేపు ఎక్కడ సరే అందరికి ఉపయోగపడ్డాడు, కానీ నాకు ఎవరు ఉపయోగపడలేదు, నేను అందరికి ఉపయోగపడ, అందరూ నన్ను వాడేసుకుంటున్నారు అని అనుకోలేదు. నా వల్ల తోచినది నేను చేస్తాను అన్న మైండ్ సెట్తోనే యోసేపు ఉన్నాడు. నేను వాళ్ళకి చేస్తాను, వాళ్ళు నాకు తిరిగి ఏం చేస్తారని ఆలోచించలేదు. ఆత్మీయ జ్ఞానము, దేవుని దగ్గర వచ్చే జ్ఞానం అలా పనిచేస్తుంది. నేను ఇది చేస్తే వాళ్ళు నాకేం చేస్తారు, నేను ఇది చేస్తే వాళ్ళని గౌరవిస్తారా
అవన్నీ చూసుకోవద్దు. నేను చేస్తే నాకెంత లాభము అది ఆలోచించొద్దు. ఆత్మీయ జ్ఞానం, దైవిక జ్ఞానం అలా చేయదు. దైవ జ్ఞానం సేపు ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, నాకు తెలిసింది నేను చెప్తాను, వాళ్ళ ప్రాబ్లం బయటకు వస్తే చాలు. ఎప్పుడైతే నువ్వు అంతలాగా వాళ్ళకి సహాయపడే విధానంలో, వాళ్ళకి ఆశీర్వాదకరంగా మాత్రం నేను ఉంటే చాలు అనుకునే విధానంలో నువ్వు పరిచయం చేస్తూ సహాయం చేయి, సపోర్ట్ చేయి, నేను ఎలా పైకి తీసుకొని రావాలో దేవుడు చూసుకుంటాడా తెలుసు. అందుకని చూసారా, జ్ఞానం వచ్చింది. యోసేపు జ్ఞానం ఉంది, ఆటోమేటిక్గా అధికారం వచ్చింది, ఆటోమేటిక్గా పదవి వచ్చింది, ఆటోమేటిక్ మంచి శాలరీ వచ్చింది, ఆటోమేటిక్ మంచి పొజిషన్ వచ్చేసింది, ఆటోమేటిక్ వస్తుంది. సరే, ఎందుకంటే చూడండి, మనము యోసేపు లాగా ఉండాలి, మనము ఫరో లాగా ఉండాలి. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదంటే మనకు కొన్ని చేత ఉన్నప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో మనకు తెలియట్లేదు, ఎవరికైనా తెలుసేమో అడిగి తెలుసుకుందాం. మనం ఎక్కడ సరిగ్గా ఆలోచించట్లేదు, బహుశా నాకు తెలియట్లేదు, వేరే వాళ్ళకి ఏమైనా తెలుసామో అడిగి తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచించడం మొదలు పెడతామో, నేను చేస్తున్నాను కానీ ఎంతకంటే బెటర్గా చేసే విధానం ఇంకేదన్నా ఉందేమో, నాకు తెలియట్లేదేమో, నాకు తెలిసింది తక్కువ, ఇంకా తెలియాల్సింది ఇంకేమో ఉందేమో, ఇంకా ఏదన్నా ఉందేమో అని ఎప్పుడైతే ప్రతి క్రిస్టియన్ అలాగా ఆలోచిస్తాడో, దేవుడు జ్ఞానము ఇచ్చి నింపుతాడు. ఆ జ్ఞానము నిన్ను పైకి తీసుకొస్తుంది. అంతలాగా మనం జ్ఞానాన్ని వెతకాలంటాను. ఫరో రాజు రాజభవన్లో కూర్చొని చెరసాల ఉన్నటువంటి వ్యక్తి కోసం వెతికాడు, ఆయన వెతకని ప్లేస్ లేదు. చివరికి జైల్లో కూడా వెళ్ళి జ్ఞానం వెతికాడు ఒక రాజు. అసలు ఆలోచించండి, మన సింహాసనం దెక్కకుండా, మన రాజభవనం దెక్కకుండా మనకి కార్యాలు ఈజీగా జరిగిపోవాలనుకుంటే ఏమో దేవుడు ఎక్కడ ఏ జ్ఞానం, నీకు ఆ మూమెంట్కి ఏ ఆలోచనకర్త దేవుడు పెట్టాడో మనకి తెలియదు. అందుకని బైబిల్ చెబుతున్నమాట, ఆలోచనకర్తలు అనేక మంది ఉండంట, అది ఎంతో ధన్యత, ఆశీర్వాదకరం అంట. దాని కూడా రాబోతున్న వారాలు చెప్తాను నేను. జస్ట్ రాజు జ్ఞానం అంటే చూడండి, ఫరో యొక్క అంత పెద్ద ప్రాబ్లం ఎంత ఈజీగా చేసి, అసలు ప్రాబ్లమే రానంత ఈజీగా, అసలు ప్రాబ్లమే లేదన్నంత ఈజీగా సాల్వ్ అయిపోయింది. ఆ మూమెంట్లోనే కదా యోసేపు కన్నీళ్ళు కూడా ఐగుప్తు వస్తారు ఆహారం కొనుక్కుని వెళ్ళడానికి. ఆ టైంలోనే వస్తారు కొనుక్కుని వెళ్ళడానికి, ఆహారం కొనుక్కెళ్ళడానికి. ప్రపంచం చాలా చోట్ల ఆహారం లేదు, కానీ ఐగుప్తులో ఆహారం ఉంది. ఎందుకని? ఒక వ్యక్తి కారణం. ఐగుప్తులో ఆహారం ఉండడానికి ఒక వ్యక్తి కారణమయ్యాడు. ఆ వ్యక్తి యొక్క ఆలోచన కారణమైంది. ఆ వ్యక్తి ఆలోచన చెప్పినప్పుడు విని దాన్ని అంగీకరించి, నువ్వు చెప్పింది కరెక్ట్గా ఉంది, ఓకే, నీకు మొత్తం అధికారం ఇచ్చేస్తాను, నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేయి, నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి, నువ్వేం చెప్పాలో నాకు నచ్చపో నువ్వు చెప్పు, నేను దానికి లోబడతాను, నేను చేస్తాను, నా రాజ్యం బాగుండాలి ఆలోచించాడు. కాబట్టి ఫరో యొక్క రాజ్యం ఆ రోజున కరువు నుండి కాపాడబడింది. బాగుంది. ఒక అన్య రాజ్యంని దేవుడు కాపాడాడు. చూసారా, ఒక జ్ఞానాన్ని వెతికి సలహా తీసుకుంటే. అప్పుడు అంటే ఒక క్రిస్టియన్ రాజ్యం, లేదంటే మన క్రిస్టియన్స్ మనం ఉన్నాం, మనం కూడా నిజంగా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా నార్మల్ సిచ్యువేషన్లో మనం కనుక జ్ఞానం వెతికితే, ఒక ఐగుప్తు, ఒక అన్య రాజ్యం అనే దేవుడు కరువును కాపాడినప్పుడు నిన్ను ఖచ్చితంగా కాపాడతాడు కదా దేవుడు ప్రాబ్లమ్స్ నుంచి. లేదంటే నీ లైఫ్ ఇంకా కొంచెం ఈజీగా మారడానికి, నెక్స్ట్ లెవెల్లో దేవుడు నీ ఏ స్థితిలో నడిపించాలో దానికి తగ్గ ఆలోచన దేవుడు ఇస్తాడు కదా. నీ కార్యములు సఫలపరచని దేవుడు ఆలోచన ఇస్తాడు కదా. కాకపోతే మనం వెతుకుతున్నాం అన్నదే పాయింట్. ఆ 7 సంవత్సరాల కరువు ప్రార్థన చేస్తే సాల్వ్ అవుతుంది తెలుసా మీకు? మీరు అనుకున్నారు ప్రార్థన చేస్తే సాల్వ్ అయిపోద్ది అనుకున్నారా? ఆ 7 సంవత్సరాల కరువు ప్రార్థనతో సాల్వ్ అవ్వదు. మనం అంటే జ్ఞానం లేకపోతే కొన్నిసార్లు ప్రార్థన చేద్దాం, ఏ టైంలో ఏం చేయాలో అది తెలుసుకో. మనం వీళ్ళైతే దానికోసం కూడా చెప్తారు, ఏ టైంలో ఏం చేయాలో కూడా సరైన టైంలో కరెక్ట్గా చేయాలి. అక్కడ మనం ప్రార్థన చేస్తే సాల్వ్ అయ్యేదా? ఖచ్చితంగా అయ్యేది కాదు. అక్కడ వ్యక్తి ఆలోచన తెలుసుకోవాలి, దాని ప్రకారంగా దాన్ని అప్లై చేయాలి. దాన్ని అప్లై చేసినప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నువ్వు ప్రార్థన చేయ మంచిదే, కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలోచన ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యం ఎలా సాధించాలో అవసరం సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. అందుకే కొన్ని చోట్ల ఆలోచన అవసరమైన చోట్ల ప్రార్థన చేయకండి. నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా నేను ఎక్కడ మిస్ అవుతున్నాను. కొన్నిసార్లు మనకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు, కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఇబ్బందులు సఫర్ అవుతున్నప్పుడు, మనం ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు, మనకు తెలియకుండా ఏదైనా మనం ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నామా, మనకు తెలియకుండా మనం సరిగ్గా ఆలోచించలేకపోతున్నామా అనేది ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా ఆలోచించుకొని ఆత్మచేత నడిపింపబడి మీరు ప్రార్థన చేసే, ప్రభువా జ్ఞానం గలవారు, నాకు సరైన ఆలోచన చెప్పేవారు నా లైఫ్లో పంపించు, నన్ను ఫేస్ చేయని వాళ్ళని అని నువ్వు దేవుని అడిగితే, ఏదో మూమెంట్లో ఎవరెవరు ఖచ్చితంగా నిజమైనటువంటి ఆత్మీయ జ్ఞానం ఉన్నటువంటి వారు నువ్వు ఎదుర్కొంటావు, నువ్వు వాళ్ళు చెప్పుకుంటావు, వాళ్ళని ప్రాబ్లంకి సొల్యూషన్ వాళ్ళు బహుశా ఇస్తారు. నువ్వు ప్రార్థన చెయ్యి, వెతుకు, దేవుడు తప్పకుండా దేవుడు జ్ఞానము మనకి ఇస్తాడు. జ్ఞానం వల్ల కలిగేటువంటి ఫలము చాలా మంచిది. స్థిరమైన కలిమి సంపద, నా వలన కలుగుతున్న జ్ఞానం అంటుంది.
అందుకే జ్ఞానం ఇద్దాం. ప్రతిసారి ఎప్పుడు గుర్తుపెట్టు, నాకు తెలియదు ఇంకేదో ఉంటుంది, నేను తెలుసుకోవాలి. అది బైబిల్ విషయమైనా సరే కావచ్చు, ఆత్మ విషయాలు కావచ్చు, భౌతికమైన విషయాలు కావచ్చు, మీరు రోజు చేసే విషయాలు కూడా కావచ్చు. నాకు తెలియదు ఇంకేదో ఉంటుంది, నేను తెలుసుకోవాలి అని ఆ ఆశతో ఎదురు చూస్తూ, నాకు తెలియదు ఉంది, నాకు తెలియకపోతే నేను కొంచెం బాధించబడతానేమో అని అనుకొని తెలియనటువంటిది తెలుసుకోవడానికి దేవుడి మీద డిపెండ్ అవ్వండి. దేవుడు ఆలోచన కడతాను, దేవుడు ఆలోచన ఇస్తాడు, నీ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. ప్రార్థన చేస్తాను, తల వంచి కళ్ళు మూసుకోండి.